శివాయ గురవే నమః. 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 నమస్కారం అమ్మ. తపస్సు చేసుకుంటూ తన మనసుకు ఇలా చెప్పుకుంటున్నాడు, నువ్వు పరిపరి విధాల ప్రవర్తిస్తావు, ఒక పరమాత్మ అందే మనసు నిలుపు, లేకపోతే ఈ బాహ్యమంతా అసత్యమని తన మనసుకు చెప్తున్నాడు. అంటే మాకు వినే వాళ్ళకి చెప్తున్నాడని అర్థమైందమ్మా. పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏం చేసినా పరమాత్మ నామమే రావాలి, ఇదంతా భ్రాంతి అని చెప్పాడు. ఇలా అర్థమైందమ్మా, లేక చేస్తున్నాను. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, జగత్తంతా పరబ్రహ్మాన్ని చూడగలిగినప్పుడు ఇంకా సుఖదుఖాలు, రాగద్వేషాలు ఏమీ ఉండవమ్మా. అదే ఎప్పుడైతే కనుక ఏంటి ఉన్నది పరమాత్మ మాత్రమే, అన్యం లేదు అనే ఏకత్వ భావంతోనే ఎప్పుడు ఉండాలమ్మా. నేను అంటే పరబ్రహ్మ తప్ప అన్యం లేదు అని ఉండాలమ్మా. అంతే. ఎప్పుడు పరబ్రహ్మ యందు ఇష్టం పెంచుకోవటం మూలంగా వైరాగ్యం అనేది కలుగుతుంది. ఎప్పుడు కూడాను దృశ్యం పట్ల సాక్షిగా ఉండాలమ్మా. ఎప్పుడు నిరంతరం నామస్మరణ అది చేసుకుంటూ నిరంతరం పరమాత్మ యందే ఉండాలమ్మా. నేను అలాగే ఉంటాను, నిరంతరం నామస్మరణ, ఏంటి ప్రవచనాలు వింటాము, స్తోత్ర పారాయణ అది చేస్తున్నానమ్మా. అమ్మా అంతేనా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. లేని మనసు గురించి తొలగించాలని, లేకపోతే దానికి వచ్చే భావనలు లైక్ క్రోధం కానీ, కోరికలు ఇట్లాంటివి తొలగించాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఆత్మ అనే విషయం తెలుసుకుంటే, ఈ ఆత్మ వైపుకి ఎప్పుడైతే మనం ఆత్మకు సంబంధించినవి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఇంద్రియాలను కూడా అందులో ఆత్మకు సంబంధించినవి చేస్తూ వాటి భావనలే పొందుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మనసు అనేది దాని అంతట అదే వెళ్ళిపోతుందని అర్థమైందమ్మా. సో ఎక్కువ ఆత్మకి సంబంధించిన విషయాల్ని వినటం, చదవటము, చూడటము, అవి చేయడం వల్ల సాధించగలుగుతానని ప్రయత్నిస్తున్నానమ్మా. ఇంకోటి ఏంటంటే, బ్రహ్మం మార్గంలోకి రాక ముందు విషయాల గురించి ఆలోచించకూడదు, బ్రహ్మం అయ్యాక విషయాల గురించి ఆలోచించకూడదు. ప్రస్తుతానికి నేనున్నది బ్రహ్మ మార్గంలో కాబట్టి ఫర్ నౌ వర్తమానంలో ఉంటూ బాగా బ్రహ్మనిష్టతోటి దృఢంగా నామజపం చేసుకుంటూ మనసును అటు ఇటు ఆలోచనలు అటు ఇటు పోకుండా దృఢంగా ముందుకెళ్ళాలని ఆచరణలో పెడుతున్నాను. కానీ రాజులు యుద్ధాలప్పుడు ఆలోచించారా లేదా, లేకపోతే ఏం చేశారు, అవి ఇవన్నీ మనకు అనవసరమైనవి. అర్థమైందా? జ్ఞాని ఆలోచన అంటుంటే మళ్ళీ యుద్ధాలు వచ్చాయి కదా, బ్రహ్మం అయ్యాక యుద్ధాలు చేసినప్పుడు ఆలోచించాడా అంటే అసలు పాపం క్షమించాలి. సామాన్ పడిపోయేవాడు. మీలాంటి అడిగేవాళ్ళు ఉంటుంటే ఏవో ఎంతసేపు చిత్తము మనసు ఇవే అడుగుతున్నాడు రాముల వారు. అవన్నీ అడగలేదు. రాజే అడగలేదు. పాదాభివందనమ్మా. మీరు అన్న తర్వాత కానీ ఎలాగలేదు తప్పని ఆలోచన. అమ్మ పెట్ట 2 పెట్టే కానీ ఏది తెలియదు. పాదాభివందన అమ్మ. నమస్తే అమ్మా.
నా ఉన్నది ఒక్కటే పరమాత్మ, అదే ఆత్మస్వరూపంగా ఉన్న నేనే ఆ పరమాత్మని. నాకు అన్యంగా ఏమీ లేదు. దృశ్యమైన ఏదైనా అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. నాకు వేరుగా ఏమీ లేదు. ఈ రాగబంధాలు ఇవన్నీ కూడాను నాలోనే ఉన్నాయి, నేను కల్పించుకుంటున్నవే. వీటి అందు తాదాత్మ్యం చెందకుండా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా తాదాత్మ్యం చెందనివ్వకుండా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనకి దుఃఖాలు కానీ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. వాటి వైపు వెళ్ళినప్పుడు మనసు లేని మనసు క్షోభ తెచ్చుకుని అనవసరంగా ఈ ఆత్మస్వరూపాన్ని మరుగుపరుస్తోంది. అందుకని అది మళ్ళీ దాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే గురువుగా చెప్పినట్టుగా ఈ నామజపము, సత్సంగము ఇవన్నీ చేసుకుంటూ, పుస్తక పఠనం ఇలాంటివన్నీ చేసుకుంటూ నిరంతరం ఆ పరమాత్మ యందే ఉన్నది ఒక్కటే అని ఏకత్వంతో దాని అందే మనసు పెట్టుకున్నప్పుడు ఇంకా ఇది వేరే దగ్గరికి వెళ్లకుండా ఎంతసేపు ఆత్మలోనే ఉంటూ మిగతావన్నిటిని కూడా అనాసక్తంగా చూస్తూ ఆనంద స్థితికి కూడా ఇంకా అతీతంగా ఉంటుందని అర్థమైందమ్మా. ఇప్పుడు నేను అలా ఉండడానికంటే పరమానంద స్థితిలో నేనే ఒక్కటే ఉన్నది పరమాత్మ మట్టుకుని నేనే అదైనాననే స్థితిని తెచ్చుకునేందుకని నిరంతరం ఈ నిష్టలో ఉంటూ, బ్రహ్మనిష్టలో ఉంటూ ఆ నిష్టని ఇంకా పెంచుకుంటూ ఉంటున్నానమ్మా. అంతా గురుగారి అనుగ్రహం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. నేను విన్న దాంట్లో అర్థమైంది అమ్మ. మాక్సిమం టైం 3/4 టైం బ్రహ్మనిష్టలో గడుపుతూ ఓన్లీ 1/4 మాధవి. అసలు అదేమి లెక్క మళ్ళీ 3/4 అని మీరు అలా ఇది చేసుకోకండమ్మా. సాధ్యమైనంత వరకు అసలు బ్రహ్మనిష్టలో ఉండొచ్చు మనం. పని ఏ విధంగా బ్రహ్మంకి అడ్డమవుతుంది? నీ మనసులో నీ నామస్మరణ, ఆ నిష్ట పెంచుకోవాలి నిరంతరం అందులో ఉండడానికి. అంతేగాని మళ్ళీ 3/4 టైం కేటాయిస్తాను ఇలాంటివి అనుకుంటే ఏమవుతుందంటే నీ మనసు ఆ తర్వాత అందులో లగ్నం అవ్వదు. ఎందుకంటే నువ్వు దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసావు. అందుకని అది ఏం చేస్తుంది, 3/4 అవగానే ఇంకా చాలే అంటుంది. అలాగే అమ్మా, ఎప్పుడు సమయమే వాళ్ళు కదా. సాధ్యమైనంత వరకు మొదట్లో అన్నప్పుడు కొంత సమయాన్ని ఇవ్వండి అంటాం. ఎందుకంటే మొదట అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టకూడదు. అలా ఇప్పుడు మనం నిరంతరం బ్రహ్మంలో ఉండడానికి బాహ్యానికి లోపలికి అసలు సంబంధమే లేదని మనకు అర్థమైపోయింది. బాహ్యంలో ఏ పని చేస్తున్నా మనసు బ్రహ్మం యందు లగ్నం చెయ్యవచ్చు. అది ఎంత సులభమైందో కూడా తెలిసింది. ఆ ప్రయత్నం దిశగా నడుస్తున్నాం కదా. సమయం ఇంకా ఎప్పుడు చెప్పుకోకండమ్మా. మీరు అట్లాగే అమ్మా, క్షమించండి అమ్మా. సాధ్యమైనంత వరకు బ్రహ్మనిష్టలో గడుపుతూ చాలా అంటే ఎక్కడ అవసరమో అక్కడ లౌకికంలో ఉంటూ గడుపుతున్నానమ్మా. అది నేను తెలుసుకున్నది, అది ఆచరణలో పెడుతున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. ఆకాశంలో సూర్యబింబం ఉంటేనే క్రింద నీళ్లలో సూర్య ప్రతిబింబం లభ్యమవుతుంది. కనుక చైతన్య బింబం ఉన్నప్పుడే మనస్సు అనే ప్రతిబింబం ఏర్పడగలుగుతోంది. శిలా ప్రతిమ స్వయంగా నాట్యం చేయగలుగుతుందా? కత్తి స్వయంగా కూరగాయలను కోయజాలినట్లు మనస్సు స్వయంగా ఏది చేయజాలదు. బింబం కదలకపోయినా తరంగ విన్యాసముచే ప్రతిబింబం కదులుతుంది కదా. కనుక ఓ మనో ప్రతిబింబమా, నీవు నీ బింబమ్మగు ఆత్మను ఆశ్రయించు. అప్పుడు బింబస్వరూపుడనగు నాకు రాకపోకలు చావు బ్రతుకులు ఉండజాలవు. చక్కగా ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇలా గ్రాహ్యం కాగలదు, బాగుగా అర్థం కాగలదు అన్నాడు. ఒక మనుజునిచే ఒక వస్తువు నరకబడినప్పుడు వస్తువును నరికిందెవరు? మనుజుడా, కత్తా? మనుజుని ఇచ్చ చేతనే కదా కత్తి నరికింది. పాత్ర నుండి పాలు గొంతులో ప్రవేశించినా కూడా త్రాగుతున్నది ఆ వ్యక్తియే గాని కర్తృత్వం పాలకు పాత్రకు ఆపాదించం కదా. చిత్తము కూడా ఆత్మ యొక్క ఉపకరణం వంటిదే. చిత్తముచే చేయబడేది ఆత్మకు ఆపాదించవలసిందే గాని చిత్తమునకు కర్తృత్వం ఆపాదించడం కుదరదు. కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి అంటే రావట్లేదు, మనమే పిలుస్తున్నాం అన్నది అర్థం అవ్వాలి. అది జడం, మనం ఏది చేస్తే అది చేస్తుంది. అందువల్ల మనం చేయకపోతే, ఎలాగైతే అద్దంలో మీరు ఏది చేసినట్టు కనపడితే అవతల
అద్దంలో ప్రతిబింబం కూడా అలాగే కనపడుతుందో ఈ మనస్సు కూడా అలాంటిదే. కాబట్టి మనసును అనడం మానేసి, అంటే ఇక్కడ ముందర వాళ్ళందరూ ఆలోచించారంటే మనకు ఒక ధైర్యానికి చెప్పారు అలాగని, అంతే తప్ప మనం మనసుని ఒక చైతన్య పదార్థంగా భావించడానికి లేదు. ఆ విధంగా ఒక ఉపాయం, అంతే తప్ప దాని దగ్గర అతుక్కుపోకూడదు. ఇంకా కూడా ఉదాహరణ అనేది ఉదాహరణ వరకు తీసుకుని దాంతో మన యొక్క లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ఆలోచించాలి తప్ప మళ్ళీ అక్కడ ఆగిపోకూడదు అనమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు మనకి ఇంకొక సూక్ష్మం చెప్తున్నారు. కాబట్టి చేతనము కాదది, అది జడము. నువ్వు ఏది చేస్తే అది అదే చేస్తుంది. కాబట్టి ఆలోచనని నువ్వు పిలిచావు కాబట్టి పిలవకుండా ఎలా ఉండాలో నువ్వే ప్రయత్నం చేసుకో. అప్పుడు నీవు ఆలోచన రహితుడుగా ఉంటావు. కనుక ఓ చిత్తమ్మ, సర్వజ్ఞుడకు పరమాత్మచే నీవు ప్రబోధితుడవై ఆయా యోచనలు నిర్వర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆలోచన చేస్తే ఆ చిత్తంలో ఆలోచనలు ఉంటాయి. నువ్వు నామస్మరణ చేస్తే నామమే ఉంటుంది. బ్రహ్మం గురించి ఈ యొక్క సత్సంగాలు వీటిని మననం చేస్తే ఆ చిత్తము అదిగానే ఉంటుంది. ఎప్పుడైతే చిత్తములో బ్రహ్మమే ఉంటుందో, ఆత్మ బ్రహ్మం అంటే మనసు ఒకటే అయిపోతుంది కదా, రెండిట్లో ఒకటే ఉంది కాబట్టి అది రెండు ఒకటే అయిపోయి ఇక నీకు బాహ్యమే అసలు వెళదామన్నా, అంటే బాహ్య ఆలోచనలు తెచ్చుకుందామన్నా రాకుండా ఉండగలుగుతావు. యోచనలు ఆత్మవే గాని నీవి కావు. ఆత్మయే తన కర్తృత్వ భోక్తృత్వ కరణ ఉపకరణాదులచే ఈ జగత్తునంతా సంచయం చేసి వేస్తోంది. ఆత్మయకు పరమేశ్వరుడే సర్వమును ప్రబోధితం చేస్తున్నాడు. మూఢులైన వారు మాత్రమే మనసు చిత్తములకు కర్తృత్వం ఆపాదిస్తారు. ఆత్మ సత్తచే జగత్తు యొక్క సత్త ఏర్పడి ఉంటుంది. మనసు అనబడేది ఏదీ లేదు అని తీక్ష్ణమైన జ్ఞానం ఉన్న చోట ప్రస్ఫుటమవుతుంది. నేను ఆత్మను, భ్రమమాత్రమగు చిత్తమునకే జన్మ జర మరణాలు కర్మలు గాని వాస్తవ రూపమునకు నాకు అవన్నీ ఉండవు. అందుచేత ఈ చిత్తం యొక్క జాఢ్యములకు జన్మ జర మరణాది భావ అనుభావములు నేను పొందకుండా ఉండెదనుగాక. ఇంద్రజాలంలో వస్తువులు భ్రమలాగా భ్రమించబడుతున్న తరుణంలో చిత్తం అనేది ఏర్పడుతుంది. విజ్ఞాన మాత్రమగు బ్రహ్మం యొక్క సమక్షమున్న చేత ఈ జగత్తంతా వికాసం పొందుతోంది. ఈ వికాసము చిత్తముది కాదు. సముద్రంలో జలమే అనేక తరంగం లగుతున్నట్లు బ్రహ్మము యొక్క చిత్శక్తియే ఈ దేవ మనుష్య జంతు ఆదిగా గల జగద్రూపంగా విజృంభిస్తోంది. ఓ చిత్తమ్మా, నీవే గనక చిన్మయుడవైతే నీవు మరొక దాని కొరకై దేవిరించేదాన్ని దేవిరించడం అంటే తెలుసు కదా అర్థం మీకు. భూత భవిష్యత్తులందు ఏకమై అనేకమై సర్వవ్యాపకమై సర్వదా ఏర్పడి ఉండే ఆత్మను ఎందుకు నీవు దర్శించలేకపోతున్నావు? నీవు నేను అను అభాస అంతా స్ఫురిస్తున్నది ఆత్మయందే. ఇహ దుఃఖం ఎందుకు నీకు? అసలు ఎవరికి దుఃఖం? నీడకు ఆకారం కనబడుతున్నా కూడా దానికి స్వయంభూతమైన ఉనికి ఉందా? నీడుందనుకోండి, దానికి ఏమన్నా వేరే లక్షణాలు ఉంటాయా? అలాగే ఆత్మకు అన్యమైనది ఏ దానికి కూడా ఉనికి లేదు. కనుక చిత్తం కేవలము జడము, అసద్రూపము, కల్పితము, అభ్యాసవశము మాత్రమే. సర్వము ఆత్మయే అయి ఉండగా ఈ బాల శరీరం నాది, వృద్ధ శరీరము నాది, పుత్ర కడత్ర పౌత్రులు ఈ గృహ ఆరామాలు నావి అనుకుంటూ నేను చిత్తంను పెంపొందించుకొనుచున్నాను. ఆహా, అదంతా వ్యర్థమైన చింతనగాక మరేమిటి? ఈ దేహమేం లేని వస్తువై క్రీడలో ఉపయోగించే క్రీడోపకరణం వట్టిదై ఉండగా అటు దేహంతో ఏర్పడే సంబంధాలు వాస్తవమైనవి ఎలా అవుతాయి? ఆత్మకు దేహమే లేదు. కుందేటి కొమ్ముతో ఎవరైనా పొడవబడతారా? ఛాయ వెళ్లి ఒక గోడను కూల్చగలదా? ఈ దేహము తత్సంబంధములచే ఆత్మ నిరోధించబడజాలదు, దుఃఖింపబడజాలదు. చేతనము జడము ల మధ్య చిత్తం అనబడే మూడో వస్తువు ఏర్పడుటకే వీలు లేదు. ఆత్మ యొక్క దృశ్యములకు సంబంధించిన అభ్యాస వ్యసనమే చిత్తము. కనుక ఇప్పుడు ఏమిటి మార్గము? నేను సత్యవస్తు జ్ఞానాన్ని ఆశ్రయించాలి. అప్పుడు చిత్త జడ దృష్టులన్నీ ఉపశమిస్తాయి. అట్టి ఉపశమన స్థితి యొక్క సాక్షాత్కార వృత్తి నాకు అలవడుగాక. అప్పుడిక చిన్మాత్ర రూపమే ఆత్మయే స్వ అనుభవంగా శేషించగలదు. అట్టి స్వానుభవం యొక్క ఒక చమత్కారమే ఈ చిత్తము అని అప్పుడు అనుభవం అవక ఏమిటి చేస్తుంది? ఇట్లు తలచుతూ వీతాహవ్యముని అంతరంగంలో మౌనము నిశ్చలత్వం వహించారు. అన్ని అర్థమయ్యాయా? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? పాదాభివందనాలు తల్లి. చిత్తము ఆత్మకు అరుణ్ కరుణ అని చెప్పారు కదా తల్లి.
అంటే ఆత్మ ఏది చెబితే అదే చిత్తము చేస్తుందా తల్లి? స్వయం ప్రవృత్తి లేదా చిత్తం? మీరు మనము చిత్తము ఆత్మ అన్న దానికి తల్లి ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి తల్లి మీకు బాహ్యంవి గనక చేస్తే ఆత్మ ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది. మీరు తల్లి బాహ్యమైన చింతనలు చేస్తే చిత్తము బాహ్యం చేస్తుంది. ఇప్పుడు తల్లి ఎప్పుడైతే మీరు పరబ్రహ్మం గురించినది మొదలు పెట్టారో ఇప్పుడు రైట్ బాహ్య తల్లి ఆలోచనలు ఎలా మారిపోయాయి? తల్లి కరెక్ట్ ఇప్పుడు మనం కరెక్ట్ ఆత్మ వైపు ఉన్నాం, ఇప్పటి వరకు తల్లి బాహ్యం ఉన్నాం ఆత్మను గుర్తించక. రైట్ తల్లి. అది అంటే స్వయం ప్రవృత్తి లేదనే చెప్పుకోవటమే కదా, మనం ఆ వైపు లేనట్టుగా నేను అదే కదా తల్లి. చిత్తము లేనట్టే లెక్క. ఎప్పుడైతే రైట్ తల్లి బాహ్యం చిత్తము లేదు. రైట్ తల్లి. పాదాభివందనలు. అమ్మా అమ్మా మరి ఇక్కడ చిత్తము లేదు, అది జడము. మరి అప్పుడు ఆత్మ వేరే చిత్తం వేరే, మరి ఇప్పుడు ఆలోచనలు చేసేది ఎవరమ్మా? ఇంకా ఆలోచన ఏముంది నీకు బ్రహ్మం గురించి తప్ప? బాహ్యం ఆలోచనలు లేవు కదా, ఉన్నాయా? లేవమ్మా. ఏంటి గట్టిగా చెప్పు. లేకపోతే చిత్తం లేదు. లేవమ్మా. లేకపోతే చిత్తం లేదు కదా. బ్రహ్మం గురించి బ్రహ్మమే ఆలోచించాలి. నువ్వు బ్రహ్మమును గుర్తించక ముందర నువ్వేం చేస్తావు? బాహ్యం గురించి ఏదైతే జడమో అసత్తో నిత్యం కాదో దాని గురించి ఆలోచిస్తూ నానా సుఖాలు దుఃఖాలు కష్టాలు, అసలు నానా గోల. ఎప్పుడైతే బాహ్యమైనది గుర్తించకుండా ఈ బాహ్యంలో ఉన్నది కూడా పరబ్రహ్మమే, అంటే నాలో ఏదైతే చైతన్యంగా ఉందో అదే ఇక్కడ కూడా ఉంది అని నువ్వు గుర్తించి మౌనంగా ఉన్నావు సాక్షిగా, ఇక అప్పుడు నీకు సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ఏం లేనప్పుడు చిత్తం అనేది అసలు లేదన్నాడు. నిన్ననే చెప్తున్నా కదా, అసలు ఒక లోపల ఒక అవయవం గాని ఒక ప్లేస్ గాని ఏది లేదు కదా. అవునమ్మా. నువ్వు దాన్ని ఏర్పరచుకున్నావు. నీ కష్ట సుఖాలకు ఒకటి కావాలిగా, ఆలంబన కావాలి. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే పక్కవాడి వల్ల అయిందని చెప్పము. నేనైతే చేసేవాడిని కాదు, వాడి ఫోర్స్ వల్ల చేశానని అంటావా లేదా ఎవరో ఒకళ్ళ మీద? అవునమ్మా. అలాగే మనం లోపల ఒకటి పెట్టుకున్నాం మనం మన తృప్తి కోసం కదా. ఎందుకు? అది కూడా ఆత్మే, కరెక్టే కాదంటాను, కానీ అప్పుడు అది ఆత్మగా గుర్తించబడలేదు. దాన్ని మనం మామూలు దాన్ని చేసి పారేసాం. ఇప్పుడు ఒకడు నది ఒడ్డున కూర్చున్నట్ట, ఏదో బాధ ఉంది వాడికి పక్కన ఏదో కనపడితే అన్ని ఒక గుట్టలాగా ఏవో చిన్న గుట్ట ఉంటే అందులోంచి ఒక్కొక్కటి తీసి అన్ని నదిలోకి పారేసేట. కొంతసేపటికి చంద్రుడు వచ్చి చక్కగా ప్రకాశం రాగానే వాడు ఎందుకో ఇలా చేతి వైపు చూసాక అది చక్కగా తలతల మెరుస్తుంది. అప్పుడు చూసాట వాడు పరిగించి చూసేసరికి అది వజ్రాలో ఏవో ఒకటి అయ్యాయి. అది ఒకటే మిగిలింది వాడికి. ఏడిస్తే లాభం? ఇప్పుడు నదిలో వాడు విసిరేసినవి దొరుకుతాయా వాడికి? లేదమ్మా. అలాగే మనం కూడా దాన్ని ఆ లోపల కొన్ని చిత్తమే అంతా పేరు. ఆ చిత్తాన్ని అంటే ఏదైతే వజ్రమో అసలైంది దానిని వజ్రంగా గుర్తించకుండా దాన్ని ఒక సాధన వస్తువుగా ఒక పాత్రగా వాడేసామమ్మా. తెలిసింది తర్వాత ఆ పాత్రగా అనవసరం, అంటే ఏదైతే అదో అంటే అసలైంది దాన్ని అసలైన దానిగా గుర్తించకుండా దాన్ని దొంగగా చేసాం మనం. చేసి నానా గోల తెచ్చుకున్నాం. ఎప్పుడైతే అది అసలైందని తెలిసిందో వాడు ఇంకా వజ్రం అని తెలిసాక పారేస్తాడా? లేదమ్మా. అట్లాగే మనకి ఇప్పుడు ఇది చిత్తం అనేది లేనే లేదురా, అనవసరంగా ఇన్నాళ్ళు నేను దాన్ని నానా రకాలుగా వాడేశాను, ఇది అసలైనది పరబ్రహ్మము, అంటే నాలో ఇప్పుడు నేను ఈ మాట్లాడే శక్తి ఇదంతా అలాగే బాహ్యంది అంతా అసలు ఇక్కడ బ్రహ్మము తప్ప ఆ చైతన్యము తప్ప అన్యము లేదని తెలిసిన తర్వాత ఆ చిత్తంలో ఈ చెత్తంతా తీసుకెళ్తామా ఇప్పుడు గుడిలోకి? లేదమ్మా. ఇంతకుముందు అది గుడిని తెలియలేదమ్మా, అంతే కదా, లోపల ఉన్నది నానా చెత్త వేసాం. అవునమ్మా. ఎప్పుడైతే అక్కడ ఉన్నది ఆ పరబ్రహ్మమే అని తెలిసింది, గుడి అని తెలిసింది, శుభ్రం చేస్తామా చేయమా ఆ ప్లేసు? చేసేస్తామమ్మా. చేసి మరి అక్కడంతా ఆ యొక్క వాతావరణం చెయ్యాలి కదా. అవునమ్మా. మంగళకర వాతావరణం. అదే ఇప్పుడు మనం చేసుకునే ఈ స్తోత్ర పారాయణలను లేకపోతే సత్సంగం అని ఇదన్నీ. ఇప్పుడు కాశీలో ఎన్నో ఇల్లు కూలగడితే
ఆ గోడల మధ్యలోంచి శివలింగాలు బయటపడ్డాయట, గుళ్ళు గుళ్ళు బయటపడ్డాయట. అన్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు, అదంతా కూడా శుభ్రం చేసి ఆ గుడి వాతావరణం లాగా చేస్తారా, తీర చెత్త చెదారం తొలగించేసి చేస్తారమ్మా. అంతే. ఇప్పుడు ఈ లోపల ఉన్న వస్తువు నీకు తెలియలే ఇప్పటి వరకు, నీ ఇష్టం వచ్చినట్టు వాడావు. ఇంకా బాగా అర్థం కావాలంటే అద్దిల్లు మాది కాదు కదా ఇల్లు అని చచ్చట్టుగా దాని ఇది చేసాం. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ గోడల నిండా అసలు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడో నీకు తెలియకుండా మేన ఆ ఇల్లు కొన్నాడు అందాం, చెప్పలేదు, తర్వాత చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవు. అవునమ్మా. అప్పుడు శ్రద్ధ వస్తుందా లేదా మనది అనగానే? వస్తుందమ్మా. అది సంగతి. అయితే ఇక్కడ కొంచెం రివర్స్ ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ శక్తి మనది అనుకుని నానా గోల చేసుకున్నాం. ఇప్పుడు శక్తి వాళ్ళది. ఇల్లు సొంతమైనప్పుడే మనం మంచిగా ఉంచుకుంటాం కదా, అందుకని కొంచెం ఏలే ఇల్లు సరిగ్గా చెప్తే బాగా అర్థం అవుతుందని చెప్తున్నా. సరే అమ్మా. అది అర్థమైందా? ఇంకా కొంచెం ఎక్కడన్నా అర్థమైంది కానీ ఇంకా కొంచెం అంటే ఇప్పుడు విను. ఇప్పుడు ఇల్లంతా ఇష్టం వచ్చినట్టు ఉంచావు, దాన్ని అన్నా అదన్నా ఇద్దన్నావు. గురువు గారు వస్తున్నారని తెలియగానే ఇల్లంతా సర్దేశామని నీట్ గా చెత్త చేదాలు తీసేసి అయిపోయిందమ్మా కదా. అవునమ్మా. ఒక మన ఇంటికి మనకి ఇష్టమైన వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి అనో ఏదైనా సరే, వాళ్ళు వస్తున్నారు అంటే మనం సరి చేస్తామా, సరి చేయమా? చేస్తామమ్మా. అంతే. ఇప్పటి వరకు అది భగవంతుడి ప్లేస్ అని తెలియదు, ఆ మనస్సు మనం వాడేసాం. ఇప్పుడు తెలిసింది మనస్సు అంటే పరబ్రహ్మం యొక్క ప్లేస్ అని మనకి తెలిసిందమ్మా. ఇది బాగా అర్థమవుతుంది. మనస్సు ఇప్పటి వరకు మనం మంద అనుకున్నాం, నానా చెత్త పెట్టాం. ఆ మనస్సు మంది కాదురా, ఆ మనస్సు అనే ప్లేస్ భగవంతుడిదని తెలిసింది. మరి శుభ్రం చేయాలి కదా. అవునమ్మా, చేయాలమ్మా. అంతే. ఇంకేముంది? మనసు చిత్తము ఆత్మ బ్రహ్మము అన్ని ఒకటే. లోపల బ్రహ్మం కూడా విడిగా ప్లేస్ ఎక్కడ ఉందమ్మా, అంతా ఆయనేగా. అవునమ్మా. కానీ ఏదో ఒక మనం ఏమన్నా ఒక ప్లేస్ ఇచ్చాం ఆయనకి లోపల, పాపం అంతటా ఆయనే ఉన్నా సరే నాయన ఈ ప్లేస్ లో ఉండని గుండెని చూపించాం కదా ఆయన. అవునమ్మా. అర్థమైందా ఎప్పుడైనా? అవునమ్మా. అమ్మా అయితే ఇప్పుడు ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు అమ్మా, మనసు అనేది లేదు, లోపల ఉన్నది పరబ్రహ్మమే, ఇన్నాళ్ళు ఆ చేసింది కూడా పరబ్రహ్మమే, కాకపోతే అవిద్యతో కూడుకున్న పరబ్రహ్మం. పరబ్రహ్మం చేయలేదు, ఆయన సాక్షిగా ఉన్నాడు. నువ్వేం చేస్తావు? నీది అనుకుని నానా ఇదిగా చేసుకున్నావు నువ్వు. ఇప్పుడమ్మా మీరందరూ ఏమంటున్నారు? మీరందరూ ఇప్పటి వరకు మీది అనుకుని అన్ని ఇళ్ళు గాని ఏదైనా సరే అలా పెట్టారు, అవునా? అవునమ్మా. అవునా? లేదు ఇప్పుడు మా అసలు మీరు లేకుండా మేము లేమన్నారు మీరు. అవునమ్మా. అవునా? ఇప్పుడు మీ ఇల్లు కూడా నావే అని డైలాగ్ కొడుతున్నారు. అవునా? అవునమ్మా. ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో ఇల్లు శుభ్రం పెడుతున్నారా, పెట్టట్లేదా? అవునమ్మా. మరి అట్లాంటప్పుడు ఇంతకు ముందు ఏం చేసావు? అది నీది అనుకున్నావు. ఇది అనుకున్నప్పుడు అవంతా జరిగాయి. నాది కాదు మొత్తం అంతా గురువు గారిదే అని నువ్వు భావించినప్పుడు ఎలర్ట్ గా ఉంటున్నావా లేదా? అవునమ్మా. అదే మరి ఇప్పుడు ఆయన అంతే. కాబట్టి ఇంతకుముందు ఆయన చేశాడు అంటే ఇంతకుముందు ఆయన సాక్షిగా ఉన్నాడు, చూసి చూడనట్టుగా ఉన్నాడు, గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందే గుర్తించిన తర్వాత గురువు గారు అన్నాడు, గుర్తించక ముందు ఆంటీ అన్నాడు. అవునా కదా? అవునమ్మా. తత్వం గుర్తించాక గురువు గారు అంటున్నారు, అవునా? అమ్మా కానీ ఇక్కడ మరి ఆ సాక్షిగా ఉన్న పరబ్రహ్మమే ఇప్పుడు ఆ స్ఫురణ లేకపోతే ఆ నేను అనే దానికి ఇది కూడా తెలియదు కదమ్మా. అవునమ్మా, ఇది అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు నన్ను ఫస్ట్ ఆంటీ అని పిలిచారు అనుకో, వచ్చారు ఏదో చేశారు అని, అప్పుడు నేనేమన్నా మాట్లాడానా? లేదమ్మా. ఏం మాట్లాడలేదు. మీరు డౌట్ పడకండి అప్పుడు మీరు బ్రహ్మం అవ్వలేదా అని. అలా కాకుండా మామూలుగా ఆలోచించండి, అప్పుడు తెలీదా
కదా. కాబట్టి అప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా మీరు ఇటు దారిలోకి వచ్చిన తర్వాత నుంచి కదా మీరు ఆ యొక్క తత్వాన్ని గుర్తుపెట్టి ఇదే అనుకుని మీ మనసుల్ని అలా తిప్పుకుని ఇలా వచ్చారు. అవునా కదా? ఈ తిప్పుకున్నది ఎవరు, తిప్పింది ఎవరమ్మా? అదమ్మా నాకు డౌట్ గా ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, ఆత్మే తిప్పింది నిన్ను. ఆత్మే అంటే అసలు ఇప్పుడు అక్కడ మనసు అని గుర్తించిన నువ్వు ఆత్మని ఆత్మగా గుర్తించక ముందు కూడా నీలో పనిచేసింది ఆత్మే. సాక్షిగా ఉన్నా కూడా ఇలాంటప్పుడు స్ఫురణిచ్చి పనిచేసిందమ్మా, అంతేనమ్మా? అదే, లేకపోతే నువ్వు ఎలా పనిచేస్తావు? ఆత్మని గుర్తించకపోతే, ఆత్మ లేకపోతే నువ్వు గుర్తించకపోయినా అంటే నువ్వు బాహ్యంలో ఎన్ని వేషాలు వేసినా అవన్నీ కూడా ఆత్మ యొక్క బలం చేతే చేస్తావు నువ్వు. కానీ నీకు తెలియదు, అదే పరబ్రహ్మం చేయిస్తున్నాడు నీ చేత, నీకు తెలీదు. చేయిస్తున్నాడు అంటే నువ్వు నేను అనుకుని చేసావు కాబట్టి అలా అంటున్నావు. శక్తి వెనకాల శక్తి ఆయన. ఇప్పుడు కరెంట్ ఉంది తల్లి, అందరూ ఒకలాగే వాడతారా కరెంటుని? లేదమ్మా కదా. ఎవరికి ఏ విధంగా అవసరమో ఆ విధంగా వాడుకుంటారు. అవునమ్మా. మన ఇంట్లో కరెంటే కదా అని ముట్టుకుంటే కాలుతుందా కాలదా? షాక్ కొడుతుందా లేదా? కొడుతుందమ్మా కదా. ఇక్కడ కూడా నువ్వు ఆత్మని తెలియకపోయినా నువ్వేమనుకున్నావు, దాన్ని నీదని సొంతంగా ప్రయత్నం చేసావు. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా, అంటే ఎవరికి వాళ్ళకి కష్టాలు అనగానే ఏదో మన దీనంగా అనుకోక్కర్లేదు. తృప్తిగా లేదు, ఎప్పుడు కూడా సంతోషం అనిపించాలి. కాసేపు సంతోషం అలా జరిగింది. అవునా? ఎప్పుడైతే నీకు ఆ గురుతత్వాన్ని గుర్తించి అసలుది పరబ్రహ్మం, ముందు గురుతత్వాన్ని గుర్తించినప్పుడు పరబ్రహ్మం పక్కన పెట్టు, గురువుని అంటే ఆ గురువుని గుర్తించాక, ఆంటీలోంచి గురువుని గుర్తించాక నీకు సంతోషం మొదలైందా లేదా అది చెప్పు. మొదలైందమ్మా కదా. తర్వాత అప్పుడు ఆ గురుతత్వమే నీకేం చెప్పింది, ఇప్పటి వరకు నువ్వు చేసేదంతా కూడా ఆ లోపలున్న ఆ పరబ్రహ్మమే, అది నువ్వు గురుత్వంలో బాహ్యంగా చూస్తున్నావు. ఆ గురురూపమే నీలో ఉన్న ఆత్మ. అదే కదా ఇప్పుడు చెప్పింది, బ్రహ్మముకి గురువుకి తేడా లేదు అంటే ఆ గురు రూపాన్ని నువ్వు ఇంతకుముందు భావించావు. నాకు గురువు ఉన్నాడు అనుకున్న తర్వాత నుంచి నీకు సంతోషం మొదలైంది. అవునా? ఏది చేయాలి అప్పుడు కూడా నీకు ఇంకా ఆత్మ తెలీదు. అవునమ్మా. అదైంది. ఆ సంతోషంలోంచి ఆ దగ్గర నుంచి నిన్ను ఆ గురుతత్వమే నీలో ఉన్న గురుతత్వము, అయితే దీన్ని గురుతత్వం అనే బదులు ఇది ఆత్మ, అంతటా అదే ఉంది అన్న మార్గంలోకి వచ్చామా రాలేదా? వచ్చామమ్మా. ఇప్పుడు ఏం తెలుసు నీకు, ఆత్మ అన్నా గురువు అన్నా సమానమే. అవునమ్మా. తెలిసింది కదా? అవునమ్మా తెలిసిందమ్మా. తెలిసింది. మరి ఆ తెలవటం అనేది కూడా ఎక్కడ తెలిసింది? లోపలే తెలిసింది కదా. అవునమ్మా. ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు, నా మనసులో గురువు గారుగా మీకే ఎప్పుడు ప్రథమ స్థానం అని ఇవన్నీ అంటున్నారు కదా. అవునమ్మా. ఇంతకుముందు ఆ మనసులోనే మనం బాహ్యం గురించి ఆలోచనలు, బాధలు ఇలాంటివన్నీ పెట్టాం. మరి ఇప్పుడు ఆ మనసు ఏదంటే మీ దగ్గర సమాధానం ఉందా? లేదమ్మా. అంతే. మరి అంతకుముందు ఇదే చేతితోటి ఏదో చేస్తాం, మళ్ళీ ఇదే చేతితో ఇప్పుడు మనం ఆ పరమాత్మ గురించిన చింతనను, నామస్మరణను ఇవన్నీ చేస్తున్న చెవులతో కానీ ఏదైనా సరే. ఇంతకుముందు మనవి అన్ని కూడా మనకి ఏది నచ్చిందో లేకపోతే కొన్ని ఫోర్సిబుల్ గానో ఏదో రకంగా మనం అన్ని వేరేవే చేసాం. గురువు తెలిసిన తర్వాత గురువు చెప్పినవి చేసాం. అవునమ్మా. అలా చెప్పినవి చేసిన తర్వాత గురువే నాలో ఉన్నది అని నీకు అర్థమైంది. అవునమ్మా. ఆ తర్వాత గురువు ఆత్మ వేరు కాదు, అంతటా అదే ఉంది. అవునమ్మా. అంతటా గురువు. ఇప్పుడు సర్వత శరణాగతి గురువు అంటే అంతటా గురువుని భావించడమే కదా. అవునమ్మా. అందరిలో నువ్వు ఆత్మ చూడటం అంటే అందరిలో నువ్వు నీ గురువుని చూసుకో, అప్పుడు నీకు వేరు భావం వస్తుందా వాళ్ళ మీద? రాదమ్మా. కదా. అయితే గురువు ఇక్కడ నీకు అది చెప్పకుండా నువ్వు ఇందులోకి వచ్చిన తర్వాత నీలో ఉన్నది ఈ పరబ్రహ్మము, అదే ఆత్మ రూపంగా ఉంది, అదే మనస్సు, అదే చిత్తము. ఇక దీంట్లో నువ్వు అనవసరమైనవి ఏవి పెట్టకు. ఇంతకుముందు తెలియక ఒక వస్తువుని, ఇప్పుడే అంటే వజ్రాన్ని తెలియక నీళ్ళల్లో పడేశాడు, వజ్రం అని తెలిసాక పట్టుకునే కూర్చున్నాడు కదా. అలాగే నువ్వు
ఆత్మని ఏమనుకున్నావు, దానికి అసలు వేరే శక్తి లేదు, నేనున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను అనుకున్నావు నువ్వు నీ లోపల ప్రాణశక్తిని. ఎప్పుడైతే ఒరే నీ శరీరమే జడరా, అసలు ఈ నేను అనుకున్నది ఎవరు అదమ్మా నాకు డౌట్. ఇప్పుడు ఈ పరమాత్మే స్ఫురణిస్తున్నారు, చిన్న ఇది పాటల్లో గురువు వస్తుంది కదమ్మా, నేను అన్నా ఆత్మే. ఇంతవరకు దొంగనేనని చెప్పుకోలేదు మన వివేక చూడమణిలో. అవునమ్మా, అంటే అప్పుడు ఆ ఆత్మనే ఆ విద్యతో కూడుకున్నప్పుడు ఆ స్ఫురణ, అంటే ఇప్పుడు ఆ నేను అనుకొని బిహేవ్ చేసిందైనా అది ఆత్మతోటే, ఇప్పుడు పరమాత్మ ఆత్మే. అనుకొని చేస్తున్నా కూడా అంత అన్నిటికీ అన్నిటికీ ఆత్మే. మూలం ఆత్మ. విను, ఇప్పుడు నువ్వు ఆత్మను గుర్తించి ఆత్మతో పనులు చేసుకుంటున్నావు, ఆత్మతో చేయిస్తున్నావు పనులు. అవునమ్మా. అజ్ఞానంలో ఉన్నప్పుడేమో అంతా నేనే అని చేసావు. ఆ నేను దొంగది. అసలు ఆ నేనుకి ఎటువంటి ఏది లేదు. అదన్నీ కూడా పూర్వజన్మలు నమ్మాము. అప్పుడు ఆ పూర్వజన్మ ప్రారంభం వల్ల నీకు అన్ని జరిగాయి. ఎప్పుడైతే ఒరే నేను అనేది అసలైన నేను అంటే ఆ పరబ్రహ్మంగా, ఇన్నాడు నేనేదో నా గొప్పగా అనుకున్నాను కాబట్టి ఇన్ని ప్రారంభ కర్మలు అనుభవించాను, ఈ ఆత్మ కనుక అంటే ఇప్పటి వరకు మనం ఆత్మని గుడిలో దేవుడిలాగా సాక్షిగా పెట్టాం. అదేం పని చేయాలి, కల్పించుకోలే. ఎందుకంటే ఈ నేను నేను దొంగ నేను తోటి మనం అంటే పూర్వజన్మ నేను పట్టుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు వదిలేసాం, పూర్వజన్మలు లేవు, ఏ జన్మలు లేవు, నేను ప్రస్తుతం నేను ఉన్నాను అంటే ఆత్మే అసలైన నేను. మరి అసలైన నేనుకి పూర్వజన్మ లేదు, ఏ జన్మ లేదు, అసలు ఏది లేదు కదా, భూతం లేదు, భవిష్యత్తు లేదు. అవునమ్మా. అప్పుడు దొంగ నేను నోరు మూసుకోలే. అవునమ్మా. అంటే అసలు లేనే లేదు, ఇక మనం అంటున్నాం అంతే. అసలు ఎక్కడున్నామా, బాహ్యమే లేదు, నీకు కనపడేదంతా మిథ్యాభ్రాంతే అన్నాడు కదా. ఎందుకంటే ఈ దేహం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, కనపడినాళ్ళు కనపడుతుంది, తర్వాత లేదు, కానీ ఆత్మ ఉంటుంది కదా. అవునమ్మా. ఇప్పుడు కొంచెం అర్థమైందా? అయ్యిందమ్మా. ఏంటంటే మాయలో మాయకి యువతల మాయ కావాలా కూడా పరబ్రహ్మమే అని అర్థమైందమ్మా. అందుకే మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, జ్ఞానంలోకి వచ్చాకంటే ఆత్మ తెలియనప్పుడు ఎలా ఉన్నాము, ఆత్మ తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు చిన్న పిల్లవాడికి కరెంట్ గురించి తెలుస్తుందా, లైట్ ఎలా వెలుగుతోంది, ఫ్యాన్ ఎలా వెలుగుతుందో అంటాడు. వాడికి అప్పుడు చెప్పినా వాడికి అర్థం అవుతుందా? లేదమ్మా. ఒరే స్విచ్ చేస్తే వస్తుందిరా అని చెప్పి ఊరుకుంటాం. అవునా? అవునమ్మా. తర్వాత కొంచెం వాడు పెద్ద అయిన తర్వాత ఎప్పుడో అప్పుడు వాడికి ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడెక్కడో ఉంటుందిరా, అక్కడి నుంచి వాళ్ళు ఇలా లైన్లు వేస్తారు, అది మనం ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి లోపలికి వస్తుంది, మనకి ఏది కావాలో దానికి స్విచ్ పెట్టుకుంటానరా వీలుగా అని చెప్తాం. ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు అవన్నీ తెలియదు, లోపల వాడున్నాడని. మనం ఏమనుకున్నాం చెప్పాం కదా ఎన్నిసార్లు, గుండె కొట్టుకుంటోంది లేకపోతే ఊపిరి ఆడుతోంది. ఎవడన్నా కింద పడిపోయాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు, గుండె చూస్తారు, లేకపోతే ముగ్గు దగ్గర వేలు పెట్టి చూస్తారు. అవునమ్మా. కదా? అవునమ్మా. అంటే అప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం, అన్ని బయట కనపడే వాటి గురించి, బయట అంటే ఈ చప్పుడు వినపడుతూ ఉంటుంది, ఊపిరి లోపలికి బయటకి, వీటి మీద ఆధారపడ్డాం మనము. కాబట్టి ఈ శరీరంతో గొప్పతనము అన్నారు. చిన్నపిల్లాడికి కీ ఇచ్చే బొమ్మ నువ్వు ఎదురుగుండా పెట్టావనుకో, వాడు నిజంగానే బొమ్మ పాడుతోంది ఆడుతోంది అనుకుంటాడా అనుకోడా? అనుకుంటాడమ్మా. కానీ పెద్దవాళ్ళకి తెలుసు కదా లోపల బ్యాటరీ ఉందని. అవునమ్మా. అది దానికి ఇప్పుడు తెలిసింది, లోపల అసలైన శక్తి ఆత్మ బ్రహ్మము. ఇప్పటి వరకు మనం ఏమో మందే సొంతం అనుకున్నాం, అందుకే పిల్లలతో కదా పోల్చారు అజ్ఞానం అంటే. మన శక్తి అనుకున్నాం. కొంచెం పెద్ద అయ్యాం, పెద్దవగానే ఒరే లోపల ఉన్నది నేను కాదురా, లోపల ఒక మహత్తర శక్తి ఉంది, ఆ శక్తే ఆత్మ, దాని పేరు ఆత్మ పరబ్రహ్మం అనొచ్చు. ఇక దానికి ఏ పేరు పెట్టుకున్నా సరే. సరే అమ్మా. మిగతా ఎవరికైనా ఇంకా డౌట్లు ఉన్నాయా? పాదాభివందనాలమ్మా. అమ్మా నాకు డౌట్ కాదు కానీ నాకు అర్థమైంది, మీరు ఇందాక ప్రతిబింబం అని చెప్పింది నాకు క్లియర్ గానే అర్థమైందమ్మా. ఎందుకంటే లోపల ఉన్న పరబ్రహ్మము యాక్చువల్ గా ఆ ఉన్న తేజస్సు, దాని ప్రతిబింబాన్ని మనం అనుకుంటున్న మనసు గాని లేకపోతే ఇది అనుకుంటున్నాము,
ఆ మధ్యలో ఉండే మంచుతెర లాంటి దాన్ని మనం తీస్తే గాని అసలు పరబ్రహ్మము కనిపిస్తారు. అది తీయడానికి నామం చెప్పడం ద్వారా అది తొలగిపోతుంది అనేది అర్థమైందమ్మా. కరెక్టే కదమ్మా? నువ్వు ఒక ఉదాహరణ తీసుకో, ఒకటిసారి ప్రతిబింబం అని మళ్ళీ తెరంటేలక ఎప్పుడు కూడా బింబం ఎలాంటిదో ప్రతిబింబం అలా ఉంటుంది కాబట్టి అక్కడ నీలోని ఆత్మ లేకపోతే, ఆత్మ అనేదే లేకపోతే నీ బింబాన్ని ప్రతిబింబాన్ని నువ్వు చూడగలవా? చూడలేను. సరే అమ్మాయి, అర్థమైంది. ఇంకా ఉన్నారా? కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, అవి అలాగే ఉంటుంది. అది మాయ. ఒకటే గుర్తుపెట్టుకోండి, అజ్ఞానంలో ఉన్నప్పుడు అంతా మన గొప్ప అనుకున్నాం. జ్ఞానానికి వచ్చాక ఒరే నీ గొప్ప లేదురా, లోపల ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడికి ఆ గొప్ప అంతా తెలిసింది. అప్పుడు వాడే చేశాడు, కానీ వాడు చేస్తున్నాడని నీకు తెలియదు కాబట్టి నువ్వు నీ పూర్వజన్మలో నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. మంచి చెడు లేదు, ఏమీ లేదు. నీకు నీ అంటే నువ్వు ఎలా అనుకున్నా అలా చేసావు. ఇప్పుడు నువ్వు అనుకోవటం లేదు కదా, తేడా అది. ఇంతకుముందు అనుకునేదాన్ని, ఇప్పుడు అనుకోవటం లేదు. జయ, అర్థమవుతుందా? అర్థమవుతోందమ్మా. అజ్ఞానంలో ఉన్నప్పుడు అలా ఉన్నా, అజ్ఞానంలో నువ్వు ఏదేదో అనుకున్నావు, చేసావు. వేరే వాడు చెప్పాడు, చేసావు. అనుకోవటం ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఇష్టాలు లేవు కదా. అవునమ్మా. అది ఎప్పుడైతే ఇష్టాలు నశించిపోయాయో అప్పుడు ఇష్టం ఉన్నా చేయాల్సి వచ్చేది, కష్టం ఉన్నా చేయాల్సి వచ్చేది. అయిష్టమైనా కొన్ని రకరకాలు జరిగాయి. ఎప్పుడైతే ఇష్టాలు అనేది సహజంగా పోయాయో మనలో, నిజంగా నేను అయిష్టమైన పని ఇప్పుడు చేస్తున్నామా ఎక్కువ, ఏదో అప్పుడొకటి కొంచెం, కానీ అప్పుడు కూడా మనకేమది అయిష్టం అని చేయట్లేదు. ఓకే అనుకున్నాం. ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు అయిష్టమైన పని చెయ్యాలంటే మనసు ఎంత ఖేదపడేది. అవునమ్మా. ఇప్పుడు అలా ఉందా అన్నా? లేదమ్మా. అది తేడా. అర్థమైందా? అప్పుడు మనము చేసాం కాబట్టి, నేను అనుకుని చేసావు కాబట్టి ఇష్టాలు బాధించాయి. ఇప్పుడు నేను కాదు చేసేది అనుకున్నావు కాబట్టి ఏ బాధ లేదు, ఏ ఆలోచన లేదు, నిశ్చింతగా ఉన్నావు. అవునమ్మా. కరెక్టేనా? అవునమ్మా. అదంతా కరెక్టే అమ్మా, అర్థమవుతుందమ్మా. కానీ అసలు ఆ నేనైనా అసలు ఎందుకు అనుకోవాలి అనేది అది వచ్చిందమ్మా. కానీ అది కూడా పరబ్రహ్మమే. మళ్ళీ ఎందుకు అనుకోవాలంటే ఎవడు అనుకోమన్నాడు నిన్ను? నువ్వు అనుకున్నావు, నువ్వు ప్రయత్నం చేయలేదు. మరి అదే కదా భగవంతుడు ఆడుకున్నాడు నీ చేతి, అంతే కదా. అవునమ్మా, అదే అర్థమైందమ్మా. పిల్లడికి నువ్వు బ్యాటరీ పెట్టి ఆడించింది చిన్నప్పుడు చేస్తా, కొద్దిగా పెద్ద అయ్యాక నాన్న ఆడు నానొచ్చి అంటే ఏంటమ్మా అంటాడు వాడు. అంతే మరి. చిన్నప్పుడు ఎందుకు ఆడుకున్నావురా మరి అంటే అప్పుడు మనకే నాకు వస్తుందా రాదా? అవునమ్మా. ఇప్పుడు నువ్వేరా ఆడుకుని ఇప్పుడు కూడా ఆడుకోదు ఇంకా అంటే వాడు ఆడుకుంటాడా? లేదమ్మా. మరి అంతే. ఇప్పుడు తెలియనప్పుడు మనం అలా చేస్తాం, తెలుసుకున్నాక చేయకూడదు. అదే కదా చెప్పింది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అజ్ఞానంగా చేస్తే వాళ్ళు మూర్ఖుడు అంటలేదు. అంటున్నారమ్మా, చాలా సార్లు అన్నారమ్మా. చాలా సార్లు అనేది. మరి మళ్ళీ నువ్వు అసలు నేను ఎందుకు అన్నాను, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తున్నావు? ఆ మూడుగా వచ్చేసరికి ఎందుకు ఒక్కొక్కసారి మరి అలా మళ్ళీ ఆ నేను అలా ఎందుకో డౌట్ వస్తూ ఉంటుంది. అందుకనే కదా ఆయన నేను ఎవరో తెలుసుకో అన్నాడు రమణ మహర్షి. అసలు నేనుతో మనకి గొడవ లేదు. అసలు నేనెవడు, నేనే లేదు. కాకపోతే ఏంటంటే బయట బాహ్య ప్రపంచంలో అందరూ బ్రహ్మములు లేరు కాబట్టి మనం నేను అనవలసి వస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానికి నేను అంటే లోపల స్ఫురణ బ్రహ్మం అని తెలుస్తుంది. అజ్ఞానికి నేను అంటే ఈ దేహము ఇది అనుకుంటాడు వాడు. అంతేగాని బ్రహ్మము చేస్తోంది అది అంటారు. కొంతమంది ఇళ్లలో కొంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే పేర్లు చెప్పుకుని ఆకలి ఇస్తోంది, వాడు ఇప్పుడు అన్నం తింటాడు, ఇట్లాంటి డైలాగులు ఉంటాయి కొన్ని ఇళ్లలో. నాకు నవ్వొచ్చేది చిన్నప్పుడు. వాడు తింటాడు, ఇప్పుడు వాడు అన్న ఇది చేస్తాడు అని వాడి పేరు చెప్పుకుని వాడు చేస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు అలవాటు చేసింది అనుకో. అలా కొంతమంది అంటారు కదా. ఇప్పుడు మన కూడా పెద్దవాళ్ళు కొంతమంది
ఇప్పుడు వీడు అల్లరి చేయకుండా అన్నం తింటాడు అని, రాముడు అల్లరి చేయకుండా అన్నం తింటాడు చూసావా అని ఆ రాముడు పిల్లాడితోటి. అలానే ఇప్పుడు మనం బ్రహ్మం నడుస్తుంది, బ్రహ్మం మాట్లాడుతుంది అని అంటామా? లేదమ్మా. అది అందుకంటే ఇక్కడ నేను అనేదే ఎక్కువ ఉంది కాబట్టి అజ్ఞానము, ఆ అజ్ఞానం ఉన్న వాళ్ళతో అలా మాట్లాడటం భావ్యం కాదు కాబట్టి మనకి, అందువల్ల మనము ఆ నేనుని క్యాజువల్ గా భాషాపరంగా నేను వాడతాం అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ నేనుకి పెద్ద వేరే ప్రతిపత్తి కానీ గొప్పతనం ఏం లేదు. నేను అన్నప్పుడు స్ఫురణ లోపల నీకు బ్రహ్మం ఉన్నప్పుడు అద్భుతం. నేను స్ఫురణ దేహాంది అయితే పరమాత్మ. అది పరమాద్భుతం కాదు కదమ్మా. అదే మరి పరమాద్భుతం అంటే ఇన్నాళ్ళు అదే కదా అనుకున్నాం, పరమాద్భుతం అనే కదా అనుకున్నాం. అవునమ్మా. అది అందుకని ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత ఏది నేను కాదు అని తెలుసుకోవటమే. సరే అమ్మా. ఆయనే అని తెలుసుకోవాలి. కాబట్టి అసలు నేను గురించి అసలు నేను అనేది లేదంటుంటే మళ్ళీ నువ్వు నేను ఎక్కడుందంటే నేను ఇప్పుడు మన వాడుక కోసం వాడుతున్నావు. ఏదో ఒకటి చెప్పాలి అంటే ఫలానా అని చెప్పాలి కదా. అవునమ్మా. ఇప్పుడు బ్రాండెడ్ వస్తువులు అయితే వాటి పేరు ఉంటుంది, లేకపోతే ఏదో లోకల్ మేడ్ అండి అంటామా అనమా? అంటారమ్మా. మరి ఇక్కడ అసలు నేను అనేది లేదు, ఇది వ్యావహారిక భాష అంతే. తప్పదు కదా నువ్వు మాట్లాడాలి అంటే. అందుకనే మౌనం బెస్ట్ అనుకో. మౌనంగా ఉన్నవాడికి ఏ గొడవ లేదు, నేను అక్కర్లే నువ్వు అక్కర్లా. అవునమ్మా. అర్థమైందా? అయ్యిందమ్మా, అయ్యిందమ్మా. పాదాభివందనాలమ్మా. అయ్యానమ్మా. అది తృప్తి రావాలి. అయ్యానమ్మా. మిగతా శ్రోతలందరూ ఏమయ్యారు? గురుగారు చెప్పండి. ఇక్కడ ఒక ఇది గురుగారు, అప్పుడు ఈ రమణ మహర్షి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నువ్వెవరో అని నీకే సమాధానం దొరుకుతుంది అన్నారు. అప్పుడు ఒక మాటగా అయిపోయింది తప్ప దానికి ఒక అర్థం దొరకలేదు తల్లి. ఇప్పుడు దీంతో సంధానం చేస్తే ఎప్పుడైతే పరబ్రహ్మ తెలియనప్పుడు, తెలియక మునుపు ఆత్మ ఇవన్నీ చెబుతుంటే అది అనుసంధానం అయ్యి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ గా అయింది తల్లి. అంటే రమణ మహర్షి ఆయన ఎవరైతే తన దగ్గర విపులంగా అడిగారో, బ్రహ్మం గురించి తెలుసుకోవాలనుకున్నారో వారికి మాత్రమే చెప్పారండి తల్లి. మామూలుగా ఏదో కాలక్షేపానికో లేకపోతే వేరే దానికి వచ్చి వాళ్ళు అడిగితే సరే ముందు నువ్వు నేనెవరో తెలుసుకో తర్వాత చూద్దాం అన్నాడు. అనవసరమైన డిస్కషన్స్ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన అలా చెప్పేసి వదిలేసేవారు తల్లి. నిజంగా అంటే ఇక్కడ నేను అడిగింది ఏంటంటే తల్లి, అనుసంధానం అంటే అట్ట వేరే విధంగా కాదు. ఇదివరకు కూడా బ్రహ్మం ఉన్నాడు కానీ మనం గుర్తించలేక అన్ని నేను అనే దేహభావంతో చేసి దాన్ని పోగొట్టుకున్నాను. బ్రహ్మం అప్పుడు సాక్షిగా ఉన్నారు బ్రహ్మం. ఇప్పుడు ఆ చైతన్యంతో ఆత్మ పరబ్రహ్మే నడిపిస్తున్నారనే భావన చేసుకోవచ్చు కదా. రైట్ తల్లి. ఈ ఆనందం అప్పుడు లేదు మనకి తల్లి. అదే నేను చెప్పబోయేది, నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో. అప్పుడు అర్థం కాక ఇప్పుడు నాకు నేను సమన్వయం చేసుకుని చెప్తున్నాను తల్లి. పాదాభివందన తల్లి. నమస్తే అమ్మా. అంటే అసలు వాస్తవానికి ఈ చిత్తము మనసు అనేది ఏమీ లేదు, ఉన్నదే బ్రహ్మము. అయితే ఇన్ని రోజులు దాన్ని ఒక గాజు ముక్కలాగా అనుకుని దాన్ని లౌకికంలో వాడేసుకున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఈ గురువు గారి ద్వారా ఇది గాజు ముక్క కాదు, ఇది వజ్రము, దీంతోటే పరమార్థము మోక్షము అన్ని లభిస్తాయి అనేది ఎప్పుడైతే ఇప్పుడు వెన్నెల రాళ్ళు సముద్రంలో విసిరేయడం గురించి చెప్పారు కదమ్మా. ఆ చంద్రుడు ఇక్కడ గురువు గారి బ్లెస్సింగ్స్, గురువు గారి వచనాలు అనుకుంటే అది ప్రకాశవంతమైంది. అంటే పరమాత్మ తెలియబడ్డాడు, తెలియబడిన దాన్ని ఇప్పుడు పరమాత్మలోనే ఉండడానికి సదా ఆయన ధ్యాసలోనే ఉండాలి అనేది అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఇంకెవరు చెప్తారు?
అమ్మా ఏంటిదమ్మా ఎవరు చెప్తారు? ఇప్పటి వరకు అర్థమైంది. ఎవరన్నా సందేహాలు ఉన్నాయా, లేకపోతే మీరు కూడా ఏమన్నా చెప్పదలుచుకున్నారా అని? అమ్మా ఉదాహరణకు ఒకటి చెప్తానమ్మా. అర్థం లాగానే అర్థం అవుతుందమ్మా. ఇన్ని రోజులేమో అంటే అర్థం మనస్సు అనేది అర్థం దాంట్లో ఏం చేసినామంటే అంత మసి అదంతా అంటింది. ఇప్పుడు పరమాత్మ తెలుసుకున్నాం కాబట్టి అది మొత్తం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా అర్థమైందమ్మా. పరమాత్మనే ఉన్నాడు, ఇప్పుడు శుభ్రంగా ఉంది కాబట్టి అన్ని పరమాత్మ లక్షణాలే తెచ్చుకోవాలి, పరమాత్మ అందే ఉండాలని బాగా అర్థమైంది. అమ్మా పాదవందనం తల్లి. అమ్మ అజ్ఞానంలో ఉన్నప్పుడు చిత్తముతో ఈ దేహ ప్రాంతం కలిగి నేను నేను ఆలోచన చేసినాం తల్లి. ఒకసారి జ్ఞాని అయిన తర్వాత ఆ చిత్తమే ఆత్మ కింద మారిపోయింది కదా తల్లి. అదే తల్లి జ్ఞానం అయిన తర్వాత ఏంటంటే ఆ నేను అనే భావన పోయేసేసి పరమాత్మ నడవడానికి, ఎందుకంటే నేనే చేస్తున్న కర్త మాత్రమే, అందుకని ఎందుకంటే అంత భగవంతుడే చేపిస్తున్నాడు, ఈ పరమాత్మనే చేపిస్తున్నాడు నమ్మకంతో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆత్మను దర్శించుకున్నాం తల్లి. పాదవందనం తల్లి, పాదవందనం తల్లి. అయిపోయిందా? కాబట్టి ఎవరు కూడా పెద్ద కన్ఫ్యూజన్ పొందకండి. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనము శక్తి మనదే అనుకున్నాం, నేనే గొప్పవాణ్ణి అనుకున్నాం. అది రీజన్ ఏమిటి అనేది మీకు అనవసరం. అంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పలేదండి, ఇలాంటివన్నీ మాట్లాడుకోకండి, అనవసరమైనవన్నీ. ఏదన్నా జరగనివ్వండి, అది అలా జరిగింది. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఉన్నది పరబ్రహ్మం అని మనకి తెలియదు, మన శక్తి అనుకున్నాం. ఎప్పుడైతే ఉన్నది బ్రహ్మమే, వేరే ఏదీ లేదు, అన్యమైనది ఇంకొకటి లేదు అని తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు మనము ప్లానింగ్లు ఆ రకాలుగా ఎన్నో చేసాం. ఒకళ్ళని అనటము, తెచ్చుకో అంటే ఆ అజ్ఞానంలో ఎన్ని పనులు చేసామో తెలుసు కదా మనకి. అజ్ఞానంతో చేసిన పనులు ఇప్పుడు మనం చెయ్యటం లేదు. ఎప్పుడైతే నువ్వు చెయ్యటం మానేశావో అదే జ్ఞానము, అదే బ్రహ్మము. బ్రహ్మము సంకల్పం మాత్రం, అంటే అనుకోవటము చేయటం ఒకటేసారి జరుగుతుంది. కేవలం వర్తమానం. వర్తమానం అంటే ఈ రోజంతా అని కాదు, ఈ క్షణం. వర్తమానము అంటే ఈ క్షణమే, మరుక్షణం ఏమిటో తెలియదు, ఎందుకంటే అది మళ్ళీ భవిష్యత్తు. ఈ క్షణమే అంతే, ఈ క్షణమే ఉంటాడు. మళ్ళీ క్షణం వచ్చాడు ఆ క్షణం, ఏ క్షణం ఆ క్షణమే, ఆ సెకనులైతే. కాబట్టి అది ఒక్కటే బాగా అర్థం చేసుకోండి. అజ్ఞానంతో మనము ఎన్ని వేషాలు వేసామో అవన్నీ కూడా మనవి దానికి ఏది పెట్టుకున్నా వేస్ట్ ఇంక దానికి. ఎందుకంటే అజ్ఞానం గురించి మాట్లాడుకోవటమే పెద్ద మూర్ఖత్వం అయిపోతుంది. కాబట్టి అజ్ఞానం అంటేనే ఆ మూర్ఖత్వం నానా రకాలుగా. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానము అంటే బ్రహ్మము తెలిసింది, బ్రహ్మం తెలిసాక మనం అన్నిటిలో కూడా ఆ యొక్క బ్రహ్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఉంటున్నాం. అంటే ఆలోచన లేదు, ఎటువంటి ఇష్టాలు లేవు, ఏదీ లేదు. అసలు ఉన్నావా అంటే ఉన్నాను అంతే. అక్కడ ఉన్నామా అంటే ఇంత పొడుగు లిస్ట్ ఉంది మనకి అజ్ఞానంలో. ఇక్కడ ఉన్నావా అంటే ఉన్నాను అంతే, ఇంకా వేరే అసలు ఏమీ లేదు. ఆలోచన, ప్లానింగ్ అట్లాంటివన్నీ అజ్ఞానంలో ఏవి ఇప్పుడు లేవండి. అదే అసలైన నేను, అదే అసలైన బ్రహ్మము, అదే ఆత్మ. ఇప్పుడే ఆనందం వచ్చింది మనకి. ఎప్పుడైతే నేనికి ఎటువంటి ట్యాక్స్ లేవో అదే బ్రహ్మము, అదే పరమానందం. నేనుకి బొచ్చడన్ని ట్యాక్స్ ఇక్కడ అజ్ఞానంలో. మనం ఇంతకుముందు మనం పుట్టిగా ఎప్పుడు మనం నేను అనుకుంటూ ఒకటి వదిలేయం, మనం ఎంత గొప్ప వాళ్ళము ఏమిటి అసలు అది అన్ని ఉండేవి మనకి. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. నేనంటే నేను అంతే, ఏముంది ఏం లేదండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను అంతే, అంతవరకు. అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఏమీ లేదు, ఎవరి గురించి ఒక ఇది లేదు, ఏం లేదు. కాబట్టి ఇది
అంటే నేనుతో బోల్డ్ ఉన్నది, ట్యాగ్స్ ఉన్నవేమో అజ్ఞానము, నేను ఏ ట్యాగ్ లేకుండా కేవలం నేను అన్నదో అదే జ్ఞానం అనండి, బ్రహ్మం అనండి, ఆత్మ అనండి, ఏదైనా అదే అవుతుంది. పెద్ద దాని గురించి దిగులు పడకండి. ఇప్పుడు బ్రహ్మంలోకి వచ్చేసారు కాబట్టి ఇక దిగులు లేకుండా ఆనందంగా ఉండండి. అజ్ఞానం గురించి చక్కగా వదిలేసేయండి. ఎక్కడన్నా మరీ ఈ ప్రశ్న తొలిచేస్తే జయలాగా అడగండి, దానికి సందేహం లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిందైతే మీకు దాన్ని వివరిస్తాను, లేదంటే అక్కర్లేదు అనేసి వదిలేస్తాను. శుభం భూయాత్. స్వస్తి. మా పాదవందనం తల్లి. సందర్భము సమయం వచ్చినప్పుడు వాళ్ళు వేరు అని చెప్తావా చెప్పవా? లోపల నుంచి ఒక చిన్న వస్తుందా రాదా నీకు? అవును గురుగారు, అవును. నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకోళ్ళ పిల్లలు అన్న తేడా వచ్చిందా? అవును, వస్తుంది. అవును కదా, ఇది అంతే. ఇప్పుడు నీకు అంత పరబ్రహ్మం ఉన్నదని తెలిసింది, తెలిసినా కూడా నువ్వేం చేస్తావు? ఇవి చెయ్యవలసిన పనులు కాబట్టి చేయక తప్పట్లేదు. అది నువ్వు చేస్తున్నానన్న భావనతో చేయట్లేదు కదా. చేస్తున్నానన్న భావనతో చేస్తే కర్తృత్వం వస్తుంది, అంటే దానికి మళ్ళీ చేసినందుకు ఫలితాలు అవన్నీ ఉంటాయి, చేసింది కౌంట్ అవుతుంది. నువ్వు అలా అనుకోవట్లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పిల్లలందరినీ ఒకే దృష్టితో చూస్తున్నావు అనుకో, నీకు ఎవరు అల్లరి చేసినా లేదా ఎట్లా చేసినా అన్ని సమానంగానే అనిపిస్తాయి నీకు. నీ మనసులో ఎప్పుడైతే ఒక చిన్న భావన వచ్చిందో వీళ్ళు ఫలానా అని, వెంటనే నీ మనసులో వేరే వికల్పం వస్తుందా రావట్లేదా? వస్తుంది గురుగారు, అవును. అందుకనే మనం మొత్తం బ్రహ్మముగా చూసినప్పుడు వికల్పం రాదు. నువ్వు ఎప్పుడైతే అది బాహ్యమని చూస్తావో నీకు వికల్పం కలుగుతుంది. అంటే అది బ్రహ్మము కాదు అని నువ్వు అనుకుంటావో వికల్పం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే పొద్దున జయ అడిగినట్టుగా ఎప్పుడైతే నువ్వు అన్ని నేను అని చేసుకున్నావో నానా తిప్పలు పడ్డావు, అన్ని కొసెల్లే, అన్ని తలకాయ నొప్పులే. ఎప్పుడైతే నువ్వు ఇందులో అంటే ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వస్తూ ఉన్నప్పుడే, ఇంకా మనం పూర్తిగా కూడా జ్ఞానవంతులం కాలేదు, అయినా సరే జ్ఞాన మార్గం తెలిసిన తర్వాత, ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత ఇంకా పూర్తి ఆచరణ కాలేదు, అయినా సరే నీలో ఎన్ని తగ్గిపోయాయి ఆలోచనలను, వికారాలను, ఏవైనా సరే. అవును గురుగారు. ఆ తేడా ఉంది కదా. ఉంది గురుగారు. ఆ తేడానే బ్రహ్మము. ఆ తేడానే ఇంతకుముందు బాహ్యంలో ఉన్నా, ఇప్పుడు అంతటా బ్రహ్మమును చూసాం. కొన్ని లోపల ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు బయట అంతా గోలగా ఉందమ్మా, తలుపు వేసుకున్నా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మన గోల్లో మనం ఉంటాం. తలుపు తీసాం, బయట గోళ్ళన్నీ వినపడతాయి. అంటే నువ్వు ఆత్మ దగ్గరికి లేకుండా బయటకు వెళ్ళి నేను అన్నావు అనుకో, అంటే శరీరాన్ని అన్నావు అనుకో, శరీరాన్ని చూడగానే అవన్నీ గుర్తొస్తాయి. శరీరం చూడనప్పుడు బ్రహ్మమే. గురుగారు, ఇది మనకి థియరీ అండ్ ప్రాక్టికల్స్ అని అంటారు కదా గురుగారు, ఆ టైప్ లో ఇప్పుడు నాకు ఆ పూర్తిగా ఆ జ్ఞానం పరిపూర్ణంగా వచ్చినప్పుడు కానీ ఈ కొంచెం ఆ డౌట్ ఏదైతే మళ్ళీ మళ్ళీ వస్తుందో అది కంప్లీట్ గా పోదా గురుగారు? అంటే ఆ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను అని అంటున్నాం కదా, ఆ నేను మళ్ళీ నేను కాదు, అది మాయా అని అంటున్నాం కదా, అది ఆ ఒక చిన్న డౌట్ ఉంది చూసారా గురుగారు, దాన్ని ఇగ్నోర్ చేసేసి ఈ ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే అర్థం అయిపోతుందా గురుగారు? అంటే అసలు అబద్ధమైన దాని గురించి వాదన ఏముందమ్మా, ఇంకా అది అబద్ధం అని తెలిసింది. అబద్ధం అని తెలిసిన దాని గురించి మళ్ళీ మనం ఏం చెప్తాం చెప్పు? అవును గురుగారు. కరెక్ట్ గా మనకు అబద్ధం అని తెలిసింది. ఇప్పుడు పిల్లాడి గురించి అనుకో, వాడు అబద్ధం చెప్తున్నాడని మనకి పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది, అవునా? ఇంకా వాడిని శిక్షిస్తాం గాని ఇంకా దాని గురించి ఏదన్నా ఉంటుందా చెప్పు? అసలు విచారణ ఉండదు, ఉండదు. అలాగే ఇప్పుడు నీకు కరెక్ట్ గా తెలిసిపోయింది, ఇన్నాళ్ళు నేను అనుకుంటున్నదంతా అబద్ధము. అవును. నేను అంటే ఆ బ్రహ్మమే, లోపల బయట అంటే అసలు బ్రహ్మము లేనిది ఏది లేదు అన్నది ఇప్పుడు తెలిసింది కదా నీకు. ఇంకా తెలిసింది అంతే. అసలు ఇదే పరిపూర్ణం, అసలు తెలుసుకోవడమే పరిపూర్ణం. కానీ ఆ తెలుసుకున్న దాంట్లో మనం ఉండలేకపోతున్నాం కాబట్టి కొంత తేడా. తెలుసుకున్నాము. ఇప్పుడు నువ్వు షాపుకి వెళ్తావమ్మా,
వెళ్ళినప్పుడు నీకు ఏది మంచిదో తెలిసినప్పుడు టక్కున అది తీసుకుని వచ్చేస్తావు. ఇంకా మళ్ళీ వెతుక్కోవటాలు ఉంటాయా చెప్పు? నీకు ఏ బ్రాండ్ మంచిదో లేదా ఏ వస్తువు మంచిదో ఏదో ఒకటి దాన్ని బట్టి వస్తువుని బట్టి నువ్వేం చేస్తావు? ఇంకా వేరే వైపు చూడక లేదు లేదు నాకు తెలిసి ఇదే మంచిది అనుకుంటా వెళ్ళిపోతావు. టక్కున ఆ మంచివైన వస్తువు ఏది ఉందో నువ్వు తీసుకుని ఇవతలకు వచ్చేస్తావు. ఇక అందులో మనకేమి ఇది ఉండదు కదా, పూర్ణం, మన పని పూర్ణమైంది. ఎక్కడ ఏమీ లేదు కదా, ఆలోచన లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నీకు తెలిసి ఏది పర్ఫెక్టో ఆ పర్ఫెక్ట్ వస్తువు అనుకో ఏదో తీసుకున్నావు, వచ్చేసావు, పని అయిపోయింది. ఇక్కడ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి తెలిసిపోయింది ఉన్నది బ్రహ్మమే. అసలు బ్రహ్మము కాకుండా అసలు ఇక్కడ ఏమీ లేదు. రాయి రప్ప ఇసక రేణువుతో సహా బ్రహ్మమే అని తెలిసింది. అవును గురుగారు, అది అర్థమైంది కదా. ఇక మరి అర్థమైపోయింది అన్నప్పుడు మరి నువ్వు ఉండలేకపోతున్నావు కాబట్టి పూర్ణురాలు అవ్వట్లేదు. అర్థమైపోయినప్పుడు నువ్వు అలాగే ఉన్నావు అనుకో హాయిగా. అవును, ఎస్ ఆయనదే ఉంది, ఇంకా నేను చేసేది ఏమీ లేదు, ఆలోచన లేదు, చేసేది లేదు, ఏది లేదు, ఏది జరగాలో అదే జరుగుతూ ఉంటుంది అని అనుకో. ఇప్పుడు కొన్నిట్లో ఉండగలుగుతున్నావు కదా. అవును గురుగారు, కొన్ని కాకుండా మాక్సిమం ఉంటున్నావు. ఎప్పుడైతే నువ్వు మాక్సిమం అటువైపుకి వెళ్ళావు అంటే అర్థం ఏమైంది? ఇక్కడ నీలోని దేహ భావన నశించి ఆ పరబ్రహ్మ భావన ఎక్కువైంది కాబట్టి నీలో ఆ ప్రశాంతత అనేది వచ్చింది. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించాలి అసలు? ఇంకా ఏదో ఎందుకు అనుకోవాలి అసలు? అది కూడా అనుకోవద్దు, అసలు ఏది అనుకోకూడదు. సరే గురుగారు. అనుకుంటూ ఉన్నామనుకో అయ్య బాబో ఇంకా నాలో ఉందా అన్న దిగులు వస్తుంది మనకి. అది కూడా జరుగుతోంది గురుగారు. అవును, అది కూడా వద్దని చెప్తున్నాడు కదా ఆయన. అలా అనుకోవటం ఎందుకు అసలు? నేను బ్రహ్మముని, ఎస్, కానీ వచ్చిందా వస్తే వచ్చిందిలే, దాని గురించి నేను ఆలోచించను అని ఇగ్నోర్ చెయ్యి. సరే గురుగారు. పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా చేస్తుంటే ఆ పోనీలే కాసేపు వాడికి పోవాలా, వాడిని ఆడుకొని తర్వాత చూద్దాంలే అని వదిలేమో కొన్నిసార్లు వాడిని. ఇది అంతే. ఇప్పుడు వాడు హోంవర్క్ చేశాడు, అన్ని అయిపోయాయి, అయినా వాడు పోనీలే వాడైతే చదివేశాడు కదా, వాడి పని అయిపోయింది కదా, కానీ ఏదో ఒకటి చేసుకొని వాడిని ఏది చేద్దంటే ఎలాగని అనుకుంటావా మనకి మనమే? అంతే. ఇది కూడా ఇన్నాళ్ళు అలవాటే ఏదో అంటూ ఉంటుంది మాయలో మన ఇది చేయడానికి, దాన్ని పట్టించుకోకు నువ్వు. అదే మరి ఆలోచనే కదమ్మా అదంతా కూడా. అవును గురుగారు, అంతా ఇంకేంటి అయిపోయింది. ఇప్పుడు ఒక ఊరికో గుడికో ఇంటికో వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళాలి అన్న భావన వస్తుందా మనకి? ఒక్కోసారి నిద్రలో అసాటుగా మనం ఎక్కడున్నామో తెలియదు. ఒక్కొక్కసారి అరే ఎక్కడున్నాను అనుకుంటాం, తెలుసుకున్నాక నవ్వు వస్తుందా రాదా మనకి? అయ్యో చూస్తాను కదా, నేను ఇంకా ఏంటో ప్రయాణం చేస్తున్నట్టుగానే అనుకున్నాను నిద్రలో అని అనుకుని నవ్వుకుంటామా? అవును. ఇప్పుడు కూడా నవ్వుకోండి, ఆలోచనలు చూసి నవ్వుకోండి. నేను పరబ్రహ్మని, ఈ ఆలోచన వచ్చింది ఎవరికి? ఓ సియాకారమా అని నవ్వుకోండి. అంతే అమ్మా. దాన్ని మీరు ఎప్పుడు పోగొట్టుకోవాలని అన్నారా? అది పోదు మన దగ్గర నుంచి. చక్కగా దాన్ని అడగండి, హూ ఆర్ యూ అనండి, నవ్వేసండి, అదే వెళ్ళిపోతుంది. సరే గురుగారు. దాన్ని కేరే చేయొద్దు అనమాట. మనం దృఢంగా ఉండాలి అంతే. ఎస్ బ్రహ్మముని, నేను ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి అంతే. వేరే ఆలోచనలు వచ్చాయి, ఇంకోటి వచ్చాయి, వాటిని చూసి నవ్వండి. వాటికి అస్సలు ప్రియారిటీ అనేది అంటే అర్థం ఏంటి అంటే దాని వైపు అసలు చూడకు. వస్తుంది వెళ్ళిపోతుంది, వచ్చిందని ఇదేంటి ఆలోచన వచ్చిందా నాకు, అరే రాకూడదే, అయితే నేను ఇంకా అది చెయ్యాలా అన్నావా, దానికి ఎంత సంతోషమో దాంతో పాటు ఇంకో 4 పట్టుకొస్తుంది. అయితే ఇవన్నీ పట్టుకొచ్చేది ఎవరు? మనమే. మళ్ళీ ఈ దొంగనైనా ఉంది కదా ఇన్నాళ్ళు, ఈ దొంగనైనా పట్టుకొస్తుంది మళ్ళీ గెలుద్దామని మన మీద. అసలైన నేను మీద గెలుద్దామని దొంగనైనా మళ్ళీ బయలుదేరుతుంది. అందుకని అసలు దాన్ని గెలవనిచ్చే ఛాన్సే లేదు. ప్లస్ మైనస్ లో ఏది ఎక్కువ ఉంటే అదే వస్తుంది కదమ్మా. వింటున్నావు శైలు? డిస్కనెక్ట్ అయినట్టుందమ్మా. ఓకే, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? లేదమ్మా.
ఏమో అందరు సందేహం అడగడానికి భయపడుతున్నారా? సందేహం అడిగితే మేము మళ్ళీ బ్రహ్మలు కామనుకుంటున్నారా? నాకేదో డౌట్ వస్తుంది. ఎవరు కూడా అసలు నోరు ఎత్తకపోతే సందేహం అడిగితే సందేహం ఏం లేదమ్మా. కానీ మళ్ళీ సందేహం అడిగితే మమ్మల్ని అజ్ఞానులు అనుకుంటారని అడగట్లేదా అని డౌట్ వచ్చింది. అలా లేదమ్మా. లేదు కదా? లేదమ్మా. అది సందేహం అడిగినా జ్ఞానులే, అడగకపోయినా జ్ఞానులే, అడిగినా జ్ఞానులే. కంగారు పడకండి. అర్థం కాకపోతే ఎమ్మటే అడుగుతున్నామమ్మా. అట్లే ఏమో ఈ మధ్య ఎక్కడ అందరూ మౌన వ్రతాలు పెరిగాయి కదా, అందుకని డౌట్. కొత్త వాళ్ళే అడుగుతా ఉన్నారు, మేము వింటా ఉన్నాం. ఇంకా అంటే కొత్త వాళ్ళంటే అలాని కాదు, డౌట్లు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కదా, అందుకని. ఏమో మరి. సరే, ఏదైనా సరే బ్రహ్మలైతే సంతోషం. సంతోషం అమ్మా. అది రిపీట్ గా అది ఇంకా చెప్తూ ఉండడం వల్ల ఇంకా స్ట్రాంగ్ గా అవుతోందమ్మా, దృఢంగా లోపల అర్థం అవుతోందమ్మా. సరే, అర్థమయ్యి ఆచరణలో పెట్టి అంతకన్నా కావాల్సింది ఏం లేదు. సరే అమ్మా, పాదాభివందనాలమ్మా. వశిష్ఠుల వారు అంటున్నారు, రామా వింటున్నావా? ఆ విధంగా అంతరంగ మౌనం వహించి వీతహవ్యముని కొన్ని గంటలు గడిపారు. ఇతపూర్వపు దృశ్య అభ్యాసం యొక్క సంస్కార ప్రభావం చేత అతని ఎందుకు కించిత్ ద్వితీయ వాదం పొడసూపింది. ఇప్పుడు అందరిలో వస్తుంది కదా, ఆ ద్వితీయమైనదే చిత్తము. అప్పుడు అతని అంతరంగంలో కొంత వాదోపములు జరిగాయి. అట్టి ఆ క్రమాన్ని వివరిస్తాను. ఇప్పుడు మీ అందరికీ జరుగుతున్నాయి కదా, అవి వినండి. చిత్తం అంటోంది, అతని చిత్తమే మిత్రమా వీతవ హవ్య, చిత్తము చేతనే ఆత్మను దర్శించగలమని శృతులు చెప్పటం విన్నావు కదా అంటే ఈయన అవునన్నారు. మరి అన్ని ఉపకరణములలోకెల్లా చిత్తమే గొప్పదని కూడా శాస్త్రములు చెప్పబడ్డాయి కదా అంది చిత్తము. వీత హవ్యుడు అంటున్నాడు, అవును చిత్తం. మరి నీవు చిత్తం అన్నదే లేదు అని అవునికి ఖండిస్తున్నావేమిటి? పొద్దునంది కదా చిత్తం అంటే అదే కదండి, మరి చిత్తం లేకపోతే ఎలా చేయాలి? చిత్తంలో కదా మనల్ని చేయాలని అన్నారు కదా మీ అందరు. అదే ఓ అదా నీ వాదన. ఒకడు తన ముఖమును చూసుకోవడానికి అద్దం ఉపయోగిస్తాడు. అంత మాత్రం చేత దర్పణము చైతన్య జీవ సమన్వితమా? అంత మాత్రం చేత లోపల వాడు కూడా నిజమైన వాడు అవుతాడా అని అడిగాడు వీతహవ్యుడు. ఆత్మస్వరూపుడనగు నేను నా స్వరూపమును ఏమరిచి అజ్ఞాన దశను ఆశ్రయించుకుని ఉన్నప్పుడు నా స్వరూపమును నాకు గుర్తు చేయటానికి శాస్త్రములచే, శృతులచే, గురువులచే చిత్తము అనబడే నీవు కల్పించబడుచున్నావు. నీకొక ప్రత్యేకమైన ఆత్మకు వేరైన ఉనికి ఉన్నదని వారి ఉద్దేశం కాదమ్మా ఓ చిత్తమా. తత్వమసి, నీవు అది అయ్యే ఉన్నావు అనే వాక్యార్థ సిద్ధి కొరకు శిష్యుడిని తయారు చేయడానికి ఇది దృశ్యము, ఇది కల్పన, ఇది సంబంధము, ఇది చిత్తము మొదలైన మొట్టమొదటి పాఠములలో నీకు కల్పిస్తారు చోటు. ఏది? మనసుకి. అంత మాత్రం చేత నీ యొక్క ఆత్మకు అన్యమైన ఉనికి అంగీకరిస్తున్నట్లు కాదు. నువ్వు ఆత్మకు వేరైన దానివి, గొప్పదానివి కాదు. ఆత్మ సాక్షాత్కారమైన తరువాత ఇహ నీకు పాత్ర గాని ఉనికి గాని ఉండదు. అజ్ఞాన దశలో ఉన్నప్పుడే నీ యొక్క గొప్పతనం నాయనా. నా ఒక్కసారి మా అజ్ఞానం తొలగిందా నువ్వు తొలగిపోయినట్టే అని చెప్తున్నాడు ఆయన. చిత్తంతో మాట్లాడుతున్నాడు. మధ్య మార్గ పాఠ్య విశేషంగా మాత్రమే కనబడి విషయం రూఢి అవగానే నీవు అజ్ఞానంలో లయమవుతావు. ఓ చిత్తమా, పంచేంద్రియాలు ఉపయోగిస్తున్న జీవుడు ఏ సమాచారంతో వాటిని ఉపయోగిస్తున్నాడో ఆ సమాచారమే నీ స్వరూపం. సర్వ సమాచారములకు ముందున్న ఆత్మస్వరూపము గ్రహించబడుతుండగా ఇహ నీకు చోటు కనబడదు. అనగా చైతన్య ప్రకాశం యొక్క ఒకానొక దృక్పథమే నీ స్వరూపం కదా. చైతన్య ప్రకాశమును తెలుసుకున్న తర్వాత ఇహ నీ పాత్ర ఏమిటయ్యా? నీవు దేనిచే దేని వలన ఏర్పడుచున్నావో అది తెలుసుకున్న తరువాత ఇహ నీ గురించి తర్జన భర్జనలు ఎవరికి కావాలి? ఇహ మనసు గురించి ఎందుకండి అంటే ఆ మనసు బ్రహ్మమైపోయింది. బాహ్యమైన మనసు లేదు, దొంగ మనసు లేదు, ఉన్నది సత్యమైన ఆత్మ మాత్రమే. దానిని ఇన్నాళ్ళు మనము అదేదో వేరే వస్తువు, బాహ్యానికి సంబంధించింది, అది మన సొంతంది అని అనుకుని మనం భావించాం. ఇప్పుడు తెలిసిపోయింది అసలు నాదంటూనే ఏది లేదురా, ఈ శరీరం కాదు, ఇన్నాళ్ళు ఏవైతే నావి అనుకున్నానో అవేవి నావి కాదు, అంతా కూడా ఆ యొక్క బ్రహ్మముదే అని తెలిసిపోయింది. బ్రహ్మము అని తెలిసిన తర్వాత ఇంకా నాది అంటానికి ఏదన్నా ఉందా? బ్రహ్మములో బ్రహ్మమే ఉంటుంది తప్ప అన్య వస్తువు ఉంటుందా? మరి అన్నిట్లో కూడా బ్రహ్మము పరిపూర్ణంగానే ఉందని తెలుసుకున్నాం మనం.
ఎక్కడ కూడా బ్రహ్మము లేస మాత్రంగా ఉందని ఎక్కడా చెప్పబడలేదు. అంటే ఒక గడ్డి పరకను తీసుకున్న ఆ గడ్డి పరకలో కూడా బ్రహ్మము పూర్ణంగానే ఉంది. చీమలో కూడా బ్రహ్మం పూర్ణంగా ఉంది. ఎలాగైతే ఏనుగులో పరిపూర్ణంగా ఉందో చీమలో ఉందో అలాగే అన్నిటిలో కూడా, అంటే ఒక బండరాయిలో కూడా ఆ యొక్క బ్రహ్మము పరిపూర్ణంగానే ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ కొంచెం ఉంది, అక్కడ ఎక్కువ ఉంది, అక్కడ ఇంకా ఉంది, అక్కడ పూర్ణంగా ఉందనడానికి లేదు. కాబట్టి ఇప్పటి వరకు నేను ఏదో నాది అనుకున్న దాంట్లో కూడా పరబ్రహ్మమే పూర్ణంగా ఉంది. పూర్ణంగా ఉన్న తర్వాత ఇక అసత్యమైన అంటే అసత్యమైన వస్తువు ఎలా ఉంటుంది? నిజమైన వస్తువు తెలిసిన తర్వాత అబద్ధమైన వస్తువుకి చోటు ఉంటుందా? ఇంకా ఉంది అంటే వాడు ఇంకా అజ్ఞానం వాడికి పోలేదు, వాడిలో ఇంకా మూర్ఖత్వం చక్కగా ఉందని అర్థం. ఇంకా నేనున్నాను, నాకు ఉన్నాయి, నాది నీది అది ఇది అని అంటున్నాడా? వాడు మూర్ఖుడే. ఉన్నది ఇంతని క్లియర్ గా చెప్పి మనం ఇంత అన్ని చెప్పుకుని దానికి సాక్ష్యాలుగా చూసి మనకు అనుభవాన్ని ప్రసాదించాడు ఆయన. ఒరే ఉన్నది నేనేరా, నువ్వు ఎప్పుడైతే నా మీద వదిలేస్తావో అది ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో చూడు అని ఇంతే చెప్తే, మళ్ళీ మనము కాదు నా గొప్పతనము ఎస్ నేను చెయ్యాలి ఇంకా నాకేవో ఉన్నాయని మనం అనుకున్నాం అనుకోండి, అది ఎంతటి మూర్ఖత్వమో అర్థమవుతుంది కదా. కాబట్టి అన్నిటిలో పరబ్రహ్మమే పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇక నువ్వు అసలు ఏం చేయాలి? అసలు అన్నిట్లో ఆయన పూర్ణంగా ఉన్నాడు. పూర్ణంగా ఉన్నవాడు ఎట్లయినా సరే పూర్ణమే చేస్తాడు. పూర్ణమైన వస్తువు ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది కదా. మరి అప్పుడు ఇక నువ్వు ఆలోచించేదేమిటి, ప్లాన్ వేసేదేమిటి, ఏంటి నువ్వు చేసేది? నీ బుర్రంతా. ఎందుకంటే నీకు బుర్ర ఉందనో నీకు బుద్ధి ఉందనో నీకు ఇంకోటి ఉందనో నువ్వు భావిస్తున్నదంతా బ్రహ్మందే. ఏది నీ సొంతంగా లేదు, నువ్వు ఏది సొంతంగా నువ్వు చెయ్యలేవు. ఒక్క క్షణం కనుక నీలో ఉన్న బ్రహ్మం పక్కకి వెళ్ళిపోతే నువ్వు ఏం చేయగలవు? గోరు కాదు కదా, నీ వెంట్రుకు కూడా కదలదు. అంటే మీరు అనుకోవచ్చు ఏమంటే సరదా గారికి గాలి పెడతాను, అలాంటి పిచ్చి కోసం లేకంటే అలాంటివి అన్ని పెట్టుకోకండి, బుర్రలో అలాంటివి రానివ్వకండి. అర్థమవుతుందా? అంటే నీవు అసలు అశక్తుడవి, నీవు అశక్తుడవి అనుకుంటే రాయైనా ఎగురొచ్చి మన మీద పడుతుంది బ్రహ్మం తలుచుకుంటే. కానీ నీవు మటుకు కదలలేవు. మళ్ళీ బ్రహ్మం నీలోకి వస్తేనే నువ్వు ఏదైనా కదప, గోరు కూడా కదపలేదు. మరి ఇంత స్పష్టంగా మనకి ఎస్ బ్రహ్మమే, అంతటా ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం వల్లే నేను ఈ రోజు ఇలాగా చేస్తున్నాను అని స్పృహ, అంటే అసలు పరిపూర్ణమైన సత్యము నీకు తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ అబద్ధం జోలికి ఎలా పోతావురా? పోతే అదేదో అంటారు పుట్టగతులు ఉంటాయా అని, అలా ఉండవు. ఎందుకంటే ఉపాధి దొరకందే నువ్వు ధరించలేవు. నీకు ఉపాధి దొరకకపోతే ఎలా ధరిస్తావు? అలా ఎన్ని వేల జన్మలు ఉండాలో, ఎన్ని కల్పాలు ఉండాలో ఏమిటో మనకేం తెలుసండి. ఏదో ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం వల్ల ఈ రోజు మనకి ఆ నిత్యమైనది తెలిసింది. ఎస్ అంతా బ్రహ్మమే ఉంది. ఎక్కడ బ్రహ్మముకి అన్యముగా చిన్నది ఇసుక రేణువు కూడా లేదు. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అన్న దాన్నైనా పట్టుకున్నా చాలు. ఇంకా అంత మాత్రం ఉంటే ఇంకా మళ్ళీ నేను నాది నా పనులు నా వాళ్ళు నా గోళలు ఇవి ఎంతటి తుచ్చమైనవి, ఎంతటి మూర్ఖత్వ భావన. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళకండి ఆ భావనలోకి. ఈ నిమిషం ఉన్నారా? ఈ నిమిషం ఏ పని చేయాలి అంతే. ఈ నిమిషం మన ఏం చేయమన్నాడు? శ్రద్ధగా వినమన్నాడు, విందాం. నన్ను చెప్పమన్నాడు, మిమ్మల్ని వినమన్నాడు, అది చెయ్యండి. వినమన్నాడు అంటే ఇప్పుడు వినాలి, క్లాస్ అయ్యాక ఆచరణలో పెట్టమన్నారు కాబట్టి అది ఆచరణలో పెడదాం అంతే. ఆచరణ అంటే ఏముందండి? ఏమైనా బిస్కిల్ చేయాలా, అది ఇంకోటి చేయాలి, ఏదన్నా ఏమీ లేదు. మౌనంగా ఉండటమే, అన్నిటిలో మౌనంగా ఉండటమే. నీ చేత ఏది చేయించాలో ఆయన చేయిస్తాడు. నువ్వు చెయ్యను మొర్రో అన్నా సరే ఆయన మీద భారం వదిలేసినప్పుడు ఆయన చేస్తాడు. ఎందుకంటే ఇష్టాలు లేవు. మరి అంతది బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా మనం ఏం మాట్లాడతామండి? మాట్లాడడానికి మనకి ఏం హక్కు ఉంది అసలు? మంది కాదన్నప్పుడు ఇంటి ఓనర్ అండి, ఇల్లు పాడగొట్టుకుంటాడు, కట్టుకుంటాడు, లేదా ఏదో చేస్తాడు. మనం మాట్లాడే హక్కు మనకుందా? ఆయన ఏమంటాడు? ఉంటే ఉండు లేకపోతే పో అంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? అలాగే మనం కూడా నోరు మూసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన ఇల్లు, ఆయన మనకి ఇచ్చాడు, మనకి కాస్త అవకాశం ఇచ్చాడు, కొన్నాళ్ళు ఉండరా బాబు అని. మనం ఉన్నాము, ఆయన చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా. ఆయన చెప్తాడు ఏ పని చేయాలో ఆయన చెప్తాడండి. మనం ఇది చెయ్యాలి ఇది చేయకూడదు నువ్వు అనుకోక్కర్లా. అసలు ఏదో ఒట్టిగా భాష కోసం చెప్పాను ఇందాక, చెయ్యను అన్నా చేయిస్తాడని. నువ్వు అనడానికి అసలు ఏది ఎలా అంటావు అసలు మంది కానప్పుడు? కాబట్టి మనం హాయిగా ఉందాం అంతే. మంది కాదు కాబట్టి హాయిగా ఉందాం. ఏమీ డౌట్ అక్కర్లే. మీ చేత వంట కూడా ఆయనే చేయిస్తాడు, అన్ని ఆయన చేయిస్తాడు. మీరు కూర్చున్నా కూర్చోలేదు,
మీరు అనుకుని కూర్చొని కావాలంటే ఏమీ పర్వాలే, ఆయన ఎలా చేయించాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మన పని అది హాయిగా ఉందాం అంతే. మన పని ఏంటి? ఆనందంగా ఉండాలి. ఎందుకని బ్రహ్మం దగ్గర ఉన్నాం, ఇంట్లో ఫ్రీగా అద్దె, ఇప్పుడు అద్దె కట్టక్కర్లేదు అన్నారు అని చెప్తే మనం ఎంత సంతోషంగా ఉంటారండి అద్దెకున్న వాళ్ళు, అబ్బాయి అని అలా ఉందాం. ఆయన ఏమో మన అడిగాడా, ఒరే నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నా పూజలు చేయాలి, నా ఇవి చేయాలి అవి చేయాలని ఆయన అన్నాడా? ఏమంటలేదు. నువ్వు ఏది ప్లానింగ్ లేకుండా ఆలోచించకుండా ఉండన్నాడు. అప్పుడు నామం కూడా చెప్పక్కర్లా. అప్పుడు నామం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత స్తోత్ర పారాయణలు అవసరం లేదు, సత్సంగం అక్కర్లే, ఏం అక్కర్లే. నువ్వు ఏది చేయకుండా హాయిగా కూర్చోగలిగితే, హాయిగా చిన్నపిల్లాడు అని ఆలోచిస్తాడా, వాడి గోల్లో వాడు ఉంటూ ఉంటాడు కదా, అలా ఉండగలిగితే నువ్వు అసలు అది కూడా చేయగలవు. అలా ఉండలేనురా బాబు అంటున్నావు కాబట్టి ఆయన అన్నాడు, సరేరా అయితే ఇగో నా నామాలు ఇన్నున్నాయి, నా స్తోత్ర పారాయణలు చేసుకో, నా గురించి విను అన్నాడు. అంతే. ఇంతకుముందు అయితే వచ్చే కష్టం వెళ్ళే కష్టం ఇన్నున్నాయి. ఇప్పుడైతే అసలు ఏమీ లేవుగా, వచ్చే కష్టం లేదు, వెళ్ళే కష్టం లేదు, జూమ్ కష్టం కూడా లేదు. నెట్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదండి, పెద్ద డబ్బులు అవుతాయా నెట్కి? ఏమవ్వవు. ఇంకేంటి అంతకన్నా ఏంటి? ఇప్పటికి అర్థమైంది అందరికీ? జయ అమ్మా అయిందమ్మా. శైలు గురుగారు క్షమించాలి, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది గురుగారు, ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యాను. అర్థమైంది గురుగారు. ఓకే. ఆ స్థితిలో నామం కూడా జపించాల్సిన అవసరం లేదంటే ఏదో ఒక స్థితిలో ఉండాలి తల్లి. మరి ఆ స్థితి అంటే మీరు అసలు ఏది ఆలోచన లేకుండా ఉన్నారనుకోండి, ఇంకా నామంతో పనే ఉంది. అసలు నామరూప రహితుడు కదా బ్రహ్మము. అంటే జీవుడు ఏదో ఒక స్థితి ఉంటాడు కదా, ఏ స్థితి లేకుండా ఎట్లుండగలుగుతాడు? ఏ స్థితి లేనిదే సమాధి స్థితి, బ్రహ్మస్థితి అదే. అమ్మా ఇప్పుడు మనము అలా ఉండలేకపోతున్నాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీని మన దగ్గర పెట్టుకుంటున్నాం. ఎందుకు? మళ్ళీ మన మనసు పక్కకి వెళ్ళిపోతుంది, దొంగ వైపుకి వెళ్ళిపోతుందేమో అని కదా. అందుకని దొంగల్ని జైల్లో ఎందుకు పెడతారండి? బయట ఉంటే వాడు మళ్ళీ దొంగతనం చేస్తాడేమో, వాడు బుద్ధి పోతుందని. అందుకని దొంగని తీసుకెళ్లి జైల్లో పెట్టి అక్కడ వాడి చేత ఏవో పనులు చేయించి వాడికి ఏవో మంచి 4 మాటలు పెడితే వాడు బుద్ధి మారుతుందని కదా వాడిని బయటకు రాకుండా ఉంచేది. అందుకని ఇప్పుడు మనం బ్రహ్మం అనే జైల్లో ఉండాలి. అంటే బ్రహ్మ ఆనంద స్థితిలో అంతే, ఏ ఆలోచన లేకుండా ఒక ఏదో స్థితిలో, అంటే ఆనంద స్థితితో దుఃఖం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏం లేకుండా. ఆనందం అంటే ఏంటండి? ఏది లేని స్థితే ఆనందం కదా, కారణం లేని స్థితే ఆనందం కదా. మీరు బాహ్యంలో అయితే కారణం ఉండాలి మీకు ఆనందానికి. అవును తల్లి. ఇప్పుడు మీ మనసు మీకు తెలియకుండానే ఒక తృప్తిగా ఉందా లేదా? ఏమిటో తెలియదు, ఒక ప్రశాంతత. ఆ ప్రశాంతతే ఆనందం కదండి. అవును తల్లి, అవును. అట్లా అందుకని మీరు ఆలోచన లేకుండా మీరు ఉండగలిగితే ఏది చేయగల. అందుకే కదా రమణ మహర్షి ఆయన బ్రహ్మం అయిపోయిన తర్వాత ఆయన అసలు పూజలు చేసినట్టు గాని లేదా ఏదైనా చేసినట్టు గాని ఎక్కడన్నా చెప్పారా చెప్పండి? ఎక్కడ ఉండవు. పెరియవారు ఎందుకు చేశారు? ఆయన పీఠాధిపతి కాబట్టి ఆయన చేశారు. ఎందుకంటే అది ఆచరణ చేసి చూపించాలి. పీఠాధిపతిగా ఉన్నప్పుడు చెయ్యను అనడానికి లేదు, బ్రహ్మమైనా సరే. ఎందుకంటే అక్కడ విధించబడిన ధర్మం అది. ఈయన సన్యాసం తీసుకున్నారు, ఈయనకి విధించబడాల ఏ కర్మలు కదా. అట్లా అందుకని మీరు అప్పటి వరకు ఏంటంటే అలా ఉండలేం కాబట్టి ఆ ఉండే స్థితి వరకు అన్ని చెయ్యాలండి. అసలు మీరు చేద్దామన్నా అసలు అక్కడ ఏం ఉండదు, ఆ చేయకుండానే ఉండిపోతారు నిశ్చలంగా, అంతే. డెఫినెట్ గా ఆ స్థితి వస్తుందండి, అందరికీ వస్తుంది ఆ స్థితి. ఆ స్థితి కోసము ఇప్పుడు ఈ తిప్పలు ఏమి చేయకుండా ఉండే స్థితి కోసం చెయ్యాలి ఇప్పుడు. ఆ స్థితికి చేరుకోగలగాలి, చేరుకుంటే ఏది ఉండదు. ఇది తీసుకెళ్తుందండి, ఆ నామం మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తుంది. మనం వెళ్ళేది ఏమీ లేదు, నామాన్ని పట్టుకున్నాం కదా అదే ఇప్పుడు బస్సులో కూర్చున్నాం అనుకోండి, అదే తీసుకెళ్తుంది కదా మన్ని. గమ్యం మీరు అన్నట్టు అది తీసుకెళ్తుంది, అదే తీసుకెళ్తుంది. మనమే నడవక్కర్లేదు అక్కడ కూర్చుని. బస్సులో కూర్చుంటాం, బస్సు తీసుకెళ్తుంది. మన బస్సు ఇప్పుడు ఈ నామం అన్నమాట, సత్సంగము, నామము, స్తోత్రాలు, ఇవి రూట్, కరెక్ట్ రూట్ అనే నామం అన్నట్టు, అంతే. అంటే
అది ఇంకా అంతే మన డెఫినెట్ గా అక్కడికే తీసుకెళ్తుంది. అదే తల్లి అదే ఇందులో ఇక సందేహమే లేదు. అమ్మా అర్థమైంది. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ అంటే మనము చేరాల్సిన స్థితి గాఢ నిద్రలో ఉండే స్థితి. అంటే ఏ ఆలోచన ఉండదు, ఏదైనా జరిగినా కానీ మనకు తెలియకుండానే చేయి కదిలినా కాలు కదిలినా మనకు తెలియకుండానే జరుగుతుంది. అటువంటి స్థితికి మనం చేరుకోవాలి, అంతే కదమ్మా? సుషుప్తి సుషుప్తి స్థితి అంతే, ఏది లేదు అక్కడ, అన్ని జరుగుతున్నాయి పనులు, కానీ దేని ఎందు మమకారం అంటే ఆసక్తి లేదు, అనాసక్తి లేదు. ఒక బొమ్మ చేసినట్టు అనుకోండి, ఇచ్చే బొమ్మ దాన్ని అందులో ఏదైనా రికార్డ్ చేస్తే అదే పలుకుతూ ఉంటుంది. దానికి ఏమైనా తెలుసా చెప్పండి? టేప్ రికార్డర్ కి మనం ఏ క్యాసెట్ పెడితే ఆ పలుకులు బయటకు వస్తాయి. ఇక అది ఇక పలుకులు ఏం లేవు, ఇక్కడ మౌనమే. వందనాలమ్మా. ఓకే, అయిపోయిందా అందరిది? అవునమ్మా. ఓ చిత్తమా, పంచేంద్రియాలు ఉపయోగిస్తున్న జీవుడు ఏ సమాచారంతో వాటిని ఉపయోగిస్తున్నాడో ఆ సమాచారమే నీ స్వరూపము. సర్వ సమాచారములకు ముందున్న ఆత్మస్వరూపము గ్రహించబడుచుండగా, అంటే అసలు ఈ దొంగని గారిని అసలైనది. ఒకడు వేషం వేసుకుని వస్తాడు కదండి, వేషం వేసుకొస్తే అసలు వాడు ఎవడో తెలుస్తుంది కదా, వేరే వాడి వేషం వేసుకొచ్చాడని. సినిమాల్లో వేసుకురాడు వాళ్ళన్న వేషం అని మనకి తెలిసిపోతుంది కదా. అట్లా అన్నమాట. ఆత్మస్వరూపము సర్వ సమాచారములకు ముందున్న ఆత్మస్వరూపం గ్రహించబడుచుండగా నీకు ఆ చోటు కనపడదు అనగా, అంటే ఇంక ఉండదు, ఇంకెక్కడ ఉంటుంది? దొంగలు పారిపోదండి అసలు వాడు రాగానే. అలా అనగా చైతన్య ప్రకాశం యొక్క ఒకానొక దృక్పథమే నీ స్వరూపము. చైతన్య ప్రకాశము తెలుసుకున్న తర్వాత ఇహ నీకేం పాత్ర అంటే నీ ప్రాముఖ్యత ఏమీ లేదు. నీవు దేనిచే దేని వలన ఏర్పడుచున్నావో అది తెలుసుకున్న తర్వాత ఇహ నీ గురించి తర్జన భర్జనలు అక్కర్లేదు. కాబట్టి నేస్తం, ఓ చిత్తమా, నీవు దేనికి కర్త కాదు, అందుచేత దేనికి దుఃఖభాజుడవు కావద్దు. ఇతడు నావాడు ఇవి నావి అన్న క్లేశములు ఆశ్రయించకు. జడమగు నీవు జడములకు వాటిని ఆశ్రయిస్తే జడంగానే ఉండిపోతావు. అలా కాకుండా నీ ఉత్పత్తి స్థానమైన చైతన్యమును ఆశ్రయిస్తే చైతన్యముగా రూపుదిద్దుకోగలవు. నీ నియామకుడగు ఈశ్వరునికి ఈ జగత్తునందు చేయబడబోచున్న చేయబడియుండిన దేనితోనూ ఏ సంబంధము లేదు. నీవు కూడా అట్టి ఆ సంబంధమును ఆశ్రయించు. నేను భావ అభావ స్వరూపుడనే ఒప్పుకుంటాను, చిత్తం అంటోంది. అయితే నన్ను ఉపయోగించి ఉత్తమ జీవులు ఆత్మజ్ఞానం సంపాదిస్తున్నారు కనుక నేను ఆత్మకు ఉపకారిణి అని ఎందుకు అనుకోరాదు అంది. గీతావహ్యుడు అంటున్నాడు, నీవు ఆత్మకు ఉపకారం చేసే అంత వాడివా? అసలు స్వయం ప్రతిపత్తి లేదు దానికి, అదే ఉపకారం చేస్తుంది ఆత్మకి. కార్యకారణ సంఘాతమునందు ఏర్పడే అభిమానముచే నీవు అప్పుడప్పుడు నేను ఆత్మకు ఉపకారం చేస్తున్నాను అనే భ్రాంతిని పొందుతున్నావు. పంచప్రాణములు, మనోబుద్ధులు, దశ ఇంద్రియాలు అన్ని జడాలే. ఇహ ఇంద్రియాలచే ఏర్పడే భోగయోగములచే ఆత్మకు ఒరిగే నూతన ప్రయోజనం ఏముందయ్యా? అప్పుడు చిత్తం అంది, అదేమిటి? ఈశ్వరులకు భోగానుభవం పొందించుట ఎందు నేను వర్తించుతున్నాను ఎందుకు అనుకోకూడదని. అంటే మనం ఇప్పుడు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా అందరికి, ఆ ఆలోచనలకి ఒక రూపం ఇచ్చి మనకు చెప్తున్నారు. హవ్యుడు అంటున్నాడు, అలాగా ఈశ్వరుడు నిత్యతృప్తుడు, ఆయన భోగానుభవం కొరకు నీవు బయలుదేరటం ఏమిటి? ఆయన నిత్య భోగస్వరుడు, నిత్య తృప్తుడు. ఆయన నువ్వేదో ఆయనకి చేసి ఆయనకి తృప్తినిస్తున్నాను అనుకోవటం నీ భ్రమ, నీ మూర్ఖత్వం అని చెప్పాడు. స్వాభావిక ప్రకాశయుక్తుడు సర్వవ్యాపి ఏకరూపుడగు చిదాత్మయే ఈ జగత్తంతా సర్వరూపములుగా వ్యాపించి ఉన్నాడు. వానికి అన్యముగా ఏ కల్పన లేదు. ఏకము అనేకము కూడా ప్రకాశింపజేయనట్టి ఆత్మ తన యందు ఈ జగత్తును క్రీడా వినోదంగా రచించుకొనుచున్నది. సమస్తము దాని యందు సిద్ధించుచుండగా ఇక దానికి అలభ్యమైనది ఏది ఉంటుంది? అతడు ఒక దానిని ఇచ్చగించటం ఏమిటి? ఆ ఇచ్చను నీవు నెరవేర్చటం ఏమిటి? పట్టపురాణి రాజమార్గంలో రథం ఎక్కిపోతుంటే ఒక మూర్ఖ యువకునకు ఆవిడని చూసి ఈర్ష కలిగిందనుకో, సర్వము ఈశ్వర స్వరూపమైన ఈ ప్రపంచంను చూస్తున్నప్పుడు నీకు ఇచ్చాక్షోభ జనిస్తున్నాయి. సరే చిత్తమందిట, సరే నీ మాటలు ఒప్పుకుంటా. అయితే ఆత్మతో సంబంధం కలిగి నేను అలాగే ఉంటాను, మరి నన్ను తిరస్కరించడం దేనికి అన్నాడు. వీతహవ్యుడు అన్నాడు, అది కూడా సరే,
సరే అంటే కుదరదు అది కూడా. ఎందుకంటే ఎక్కడైనా ఫలం ప్రాప్తించేటప్పుడు పుష్పం మిగిలి ఉంటుందా కదా? పుష్పం వచ్చిన తర్వాత అది కాయ అవ్వాల్సిందే. కాయ మళ్ళీ పువ్వు ఉంటుందా? ఉండదు కదా. పుష్పము ఆ పుష్పం యొక్క ఫలము పక్క పక్కన ఉండటం ఎలా సాధ్యము? నీవు ఆత్మకు పక్కన ఉండటం అనేది అయోగ్యము. ఒక రెండిటి యొక్క సంబంధం అంటే ఒక దాని యొక్క క్రియతో రెండవ దాని క్రియ కలవటం, ఒక దాని నుండి రెండవది ఆవిర్భావం పొందటం, రెండిటి యొక్క ఏకత్వం. పెద్ద తలకాయ నొప్పి ఏం పడకండి. అంటే ఇక్కడ ఫస్ట్ రెండు ఉన్నప్పుడు తలకాయ నొప్పులు వచ్చాయి. రెండు ఏకమైతే తప్ప ఫలం సిద్ధించదు అని చెప్తున్నారు అంతే. అంటే చిత్తము ఆత్మ రెండు ఉండటం కుదరదురా, నువ్వు అబద్ధమైన దానివి కాబట్టి నువ్వు అందులో లయం అయిపోవాలి, అంటే నువ్వు లేకుండానే పోవాలి అని చెప్తున్నాడు. రెండుగా ఉన్నప్పుడు ఫలము సిద్ధించదు, ఒకటి మాత్రమే, ఏకము మాత్రమే. ఏకము అద్వితీయము బ్రహ్మ. కాబట్టి రెండుకి కుదరదు అని చెప్తాడు. పొసగదు అన్నాడు. ఒక వరలో రెండు కత్తులు ఉంటాయని మన గోడుసార్లు డైలాగులు కొట్టుకుంటారు కదా, అదే విధంగా రెండు కుదరదు. యోగం అంటే ఏకమే. కాబట్టి నీవు ఉండడానికి ఇక కుదరదు. ఆత్మ ఎప్పుడైతే తెలియబడిందో ఇక నీకు ఉనికి లేదు అని చెప్తున్నారు. సంబద్ధం తెలియక ముందు రెండు వేరువేరుగా ఉండి ఇప్పుడు ఏకమొకటకు సంసిద్ధత పొందాలి. కాబట్టి తెలియనప్పుడు చిత్తం వేరు అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసిపోయింది చిత్తం అనేది అసలు లేనే లేదు, అది నేను కల్పించుకున్నాను, అది దొంగది. దొంగలతో మనకేం పని? అసలైనది రాజుగారు ఉన్నారు, అదే ఆత్మ అని మనం ఈ యొక్క దొంగను తీసుకెళ్లి రాజుగారికి అప్పగించేయాలి. పని అయిపోయింది. చిత్తం అంటుంది కార్య వ్యవహారం దృష్ట్యా నాకు ఆత్మకు సంబంధం కనపడుతుంది కదా అంది. అప్పుడు వీతహవ్యుడు అంటున్నాడు, ఎలా కుదురుతుంది? ఆత్మ సర్వదా స్వయం ప్రతిపత్తి కలిగినట్టు నిష్క్రియ చైతన్యము, అది చేసినా చెయ్యనట్టే ఉంటుంది. అసలైనది అదే, అది లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీవేమో స్వయం ప్రతిపత్తి లేని జడానివి. నీవు అసలు నీకు సొంతంగా ఏమీ లేదు. అసలు మరొక దానిచే నియమించబడితే గాని నీవు దేనిని నిర్వర్తించలేవు. ఈ మనసుకి మళ్ళీ ఇంద్రియాలు అవసరం ఉంది. ఒట్టి మనసు ఏదైనా చేస్తుంది ఏది చేయదు. ముందు అసలు మూలమైన చైతన్యం ఉండాలి. చైతన్యం అయిన తర్వాత వాటికి ఇంద్రియాలు ఉండాలి. ఈ ఇంద్రియాలన్నీ పని చేస్తే అప్పుడు ఈ మనసు అనేది ఏర్పడుతుంది. ఇది ఏది లేకపోతే అది ఎక్కడిది? అంటే అసలైన ఆత్మో ఆ చిత్తమో చైతన్యమో ఏదో ఒకటి ఉంటే కదా ఈ యొక్క మనసుకి ఒక గుర్తింపు. ఇదే లేనప్పుడు కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు లేవు, ఏవి లేవు, అన్ని ఆ పరబ్రహ్మం అని తెలిసాయి. పరబ్రహ్మకు అప్పగించేస్తాం మన ఇంద్రియాలన్నీ కూడా. ఇక అప్పుడు ఈ చిత్తంతో ఎక్కడుంది పని? ఇక్కడ ఉందా? ఇంకా ఇవి లేనప్పుడు అది లేదు. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, ఒకటే గుర్తు పెట్టుకుని ఉన్నది పరబ్రహ్మము అంతే. ఉన్నది బ్రహ్మము. ఆలోచనలు ఇంతకు ముందు బ్రహ్మము లేదు అనుకున్నప్పుడు మనకి నేను అనుకున్నప్పుడు కలిగాయి. ఇప్పుడు అవి కలిగినా వాటిని చూసి నవ్వుకోండి తప్ప మీరు దాని గురించి ఆలోచించకండి. అంటే ఒక ఆలోచన గురించి మళ్ళీ ఇంకో ఆలోచన చేయకండి. అందుకే బ్రహ్మనిష్ట పెట్టుకోండి అంతే. ఆలోచన వచ్చినట్ల నామం చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి, లేకపోతే డైవర్ట్ అవ్వండి తప్ప ఆలోచన ఎందు ఉండకండి. అది ఇవి వీళ్ళు అన్ని చెప్పాలి కాబట్టి. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మం గురించి అన్నది మనం ఒక్కళ్ళమే ఉండవు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మానసిక స్థితి ఉంటుంది. అందుకే వీళ్ళు ఇన్ని రకాలుగా మనకి బోధ చేస్తారు. బ్రహ్మంలో అయిన వారు మనకి ఎన్నో రకాలుగా బోధన ఎందుకు చేస్తారంటే ఒక రకమైన బోధ ఒకరికి అర్థం అవుతుంది, ఇంకో రకమైన బోధ ఇంకో అందరికి అర్థమవుతుంది. ఎవరికి ఏ పాయింట్ అర్థమవుతుందని ఎవరము చెప్పలేము. సరే ఏది అర్థం కాలేదు అంటే అది గొడవే లేదు అసలు, అంటే వాడు పరమమైన మూర్ఖత్వంలో ఉన్నాడని అర్థమైపోతుంది. అందుకని నానా రకాలుగా చెప్తారు. కాబట్టి మనకి ఇది అర్థమైంది కాబట్టి, ఇది అర్థం కాలేదు కాబట్టి మనము అయ్యో అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికి ఒకటి అర్థమైంది కదా, ఉన్నది బ్రహ్మమే. ఇన్నాళ్ళు నేను అనుకుంటున్నది లేదు, అంతా బ్రహ్మమే. నేను ప్లాన్లు వేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఏదైనా సరే దేని గురించి అయినా సరే అన్నది మీకు స్పష్టంగా అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందమ్మా. అయ్యిందమ్మా. అదే పెట్టుకోండి. దానిలోనే ఇంకా కొంతమందికి, ఎందుకంటే ఈ ఒక్క బ్రహ్మం గురించి మనం ఒక్కళ్ళమే ఉండం, చదువుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. గురువుల్లో రకాలు ఉంటారు, శిష్యుల్లో రకాలు ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. కాబట్టి అందుకని చేస్తారు. మరి ఎందుకండి ఇంత చెప్పటం అని మనం భావించరారు. ఇది మనకు ఒక్కరికే నియమించబడ్డ సబ్జెక్ట్ కాదు కదా, ఎంతో మందికి చెప్పాలి. భగవద్గీత ఎంతమందికి అర్థం అవుతుంది? అది మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం అనుకోలేదు, కొన్ని అర్థాలు మనం విడివిడిగా అర్థం చేసుకోలేదు.
అదేదో స్వార్థమే గొప్పది అనుకోలేదు. పరధర్మో భయావహ అన్నప్పుడు అయ్యో వేరే వాళ్ళకి ఏం చేయకూడదు కావచ్చు, స్వధర్మమే మేలు అంటే స్వార్థం కింద చిన్నప్పుడు అది విన్నప్పుడు అలా అనుకునేదాన్ని. ఇదేంటి ఈయనే చెప్తున్నాడు అలాగా స్వధర్మం అంటే ఎవరికి చేయకూడదా ఏంటని అర్థమయ్యేది కాదు. సరే అప్పుడు అడిగే లేదా అంటే అంతే, అది అడగలేకపోయాను, ఇవన్నీ అనవసరమైన ప్రశ్నలు. జరగలేదు అంతే, అది అక్కడ ఆయన అడగనివ్వలేదు అంతే. ఏ సమయంలో మనకి ఏ బుద్ధి రావాలో ఆ బుద్ధి ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చేసాడు. ఈ బుద్ధి ఇచ్చాక మళ్ళీ బుద్ధి లేని వాడి గురించి ఎందుకండి మనకి? అప్పుడంతా లేకుండానే చేసుకున్నాం కదా, అయిపోయింది. గతం గతః. ఇప్పుడు తెలిసింది, తెలిసిన దాంట్లోనే ఉండిపోదాం. ఏమిటి తెలిసింది? ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మమే. కాబట్టి ఏది లేదు. శరీరంతో నేను చెయ్యవలసిన రాజకార్యాలు ఏమీ లేవు. శరీరం లేదు కాబట్టి ఏది లేవు మనకి. బుర్ర లేదు, బుద్ధి లేదు, ఏది లేదు మనకి. శరీరం ఉంటే కదండి అవన్నీ. శరీరం లేదు కాబట్టి అవన్నీ ఏం లేవు. ఏం లేవు కాబట్టి పరబ్రహ్మం ఏం చెప్తా చేయాలి. కీ ఇచ్చిన బొమ్మలాగా పరబ్రహ్మం ఏది చేయమని మనకి కీ ఇస్తాడో ఆ పని చేద్దాం. అవి జరుగుతాయి. ఎలా మనకి తెలీదు. తెలీదు అంటానికి కూడా లేదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా మనకి రమణ సన్నిధి అందరికీ ప్రత్యక్షంగా చూపించాడు. ఎంతమంది చేత ఇప్పుడు కొనిపించాడు మళ్ళీ. అది కూడా మళ్ళీ లాక్డౌన్ లో పాపం వాడు మొత్తుకుంటున్నట్ట. వీళ్ళందరూ అమెరికా నుంచి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు, నా డబ్బులు ఎప్పుడు వస్తాయని మొత్తుకున్నాడు. కానీ ఏం చేయగలడు పాపం. ఎలా జరిగాయి ఒక్కొక్కళ్ళ మనసుల్లో దూరి ఆయన చేయించాడా? మనం అనుకోవచ్చు, నాకు కూడా అనిపించింది కొనుక్కోవాలని. నీకెక్కడ అనిపించింది? లోపల దూరి అనిపించింది ఎవడు? ఆయన ఆయన నువ్వు అనుకున్నంత మాత్రాన్ని అక్కడ కొనిపించేస్తాడు ఆయన. అందుకని అనడానికి కూడా లేదు. ఆయన అనుగ్రహం కానీ ఇంకోటి కానీ ఆయన ఏం చేయిస్తున్నాడు అన్న దానికి ఆయన నిదర్శనాలు ఆయన వంతు పని ఆయన చేస్తున్నాడు. మన చేత ఏం చేయించాలో చేయిస్తున్నాడు కదా. అందుకని అలా భావించడానికి కూడా లేదు. సరే, అందరూ ఒప్పుకున్నారు కదా అయితే? అమ్మాయ్యా ఒప్పుకోవడమేదమ్మా వాస్తవం. మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ నాకే మళ్ళీ అయ్యో బాబు ఉన్నదే అది కదమ్మా, ఉన్నదే అది కదమ్మా. ఉన్నదే బ్రహ్మం. ఒకటి లయం చేసుకుంటే అన్ని ఆత్మలో తీసుకొచ్చింది కదమ్మా. మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే పాపం మనకి ఏం చేయగలరు? అమ్మా ఇప్పుడు ఇవాళ లెసన్ లో ఒకటి అన్ని నమస్తే అమ్మా. ఒకటి అంటే మనసు అయిన ఇంద్రియాలు, మనసు అని చిత్తము ఒకటి అన్ని కూడా ఉన్నది ఆత్మనే అని అందులో లయం చూపించిండ్రమ్మా. ప్రాక్టికల్ గా అర్థమైందమ్మా. ఇవాళ అదే ఆచరణలో పెడతానమ్మా. పాదాభివందనాలు తల్లి. శుభం అందరికి. సరే, సో మీ అందరికి అర్థమైపోయింది కాబట్టి అమ్మయ్యా నేను కూడా రిలాక్స్ అవ్వచ్చు. లేకపోతే బీతహవ్యుడు చెప్పాలి, చిత్తం అనాలి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. డౌట్ వచ్చిన కొద్దికి అమ్మ అర్థమైంది. కానీ మేము ఆచరణలో పెట్టేంత వరకు మీరు మమ్మల్ని ముట్టికాయలు వేస్తూనే ఉండాలి, మమ్మల్ని కంట్రోల్లో పెడుతూనే ఉండాలి. నేను కూడా అదే అనబోతున్నాను గురువు గారు. ఆచరణలో కదా గురువు గారు అంతా. ఎన్ని కష్టాలు వచ్చాయో నాకు అసలు. బ్రహ్మంకి ఏముండవమ్మా. బీతహవ్యుడు అన్నట్టు అనాల్సి వస్తుంది కదా మరి. అది చిన్నప్పుడు సరిగ్గా మాటలు రాకపోయినా వాడికి ఏదైనా అంటే విశ్వక్సేనుడు అనిపించేవాడు. అట్లా అది కనుక పలికితే వాడికి సరిగ్గా వస్తాయి మాటలు. అట్లాగే ఇప్పుడు బీతహవ్యుడు, బీతహవ్యుడు అని నేను చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. వేదాంతి బీతుడు అనేద్దా కానీ పలుకుదాం ఒకసారి అని మళ్ళీ బీతహవ్యుడు అంటున్నాను. ఏం చేస్తాను, తప్పట్లేదు. తల్లి అర్థమైందంటే ఆసనంలో పెట్టినప్పుడే అర్థమైంది అనుకోవాలి తల్లి, నోటితో చెప్పడం కాదు. అది అసలైన పాయింట్. అర్థమైందనే ఒట్టిగా వాచా వేదాంతులు కాకూడదు కదా. అది తల్లి కరెక్ట్. అది ఆచరణలో పెట్టినప్పుడే అర్థమైందని చెప్పాలి. అంతే తల్లి. పాదవందనం తల్లి.
ఆత్మ నిర్వికారము, స్వయంభువము, ఆనంద స్వరూపము. నీవేమో సుఖ దుఃఖ భరితము, క్రియోన్ముఖము, ఉపకరణ మాత్రము. మీ ఇద్దరికి ఏకాకారత్వం ఎలా పొసుకుతుంది? ఇద్దరు ఒకటే అని ఎలా అంటాం అసలు? నథింగ్ అన్నాడు. చిత్తమంది పోని పాలు నీరు వేరు వేరైనవి కూడా కలుస్తున్నట్లు నేను ఆత్మ వేరు వేరై ఉండి కలుస్తున్నామని అనుకోవచ్చు కదా. అంటే మాయ కదండి, అంత తొందరగా పోతుందా? కొంతమందితో వాదిస్తున్నా అనుకోండి, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, ఏదో రకంగా కదా. ఆఖరికి అందుకని ఏమన్నారు, అందుకే వాదనలే కదా, సరేనైనా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అవతలకి వెళ్ళిపోవాలి, వాదించకూడదు వాడితో. ఎందుకు వాదించి అనవసరంగా మంది పోతుంది. అందుకనే భక్తుడు కాని వాడితోట భక్తి గురించి చెప్పకూడదు. భక్తుడైన వాడికే భక్తి గురించి చెప్పాలట, లేదా వాడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు, మంది పోతుందేమో అని మనకి భయం వేస్తుంది. అందుకని వాడితో వాదించే కన్నా మీరు చెప్పిందే కరెక్ట్ అండి అని యువతలకు రావటం అన్నంత ఉత్తమం ఇంకోటి ఉండదు. వీతహవ్యుడు అంటున్నాడు, నీకు ఆత్మకు పాలు నీరు వలె అర్ధ సంబంధం కుదరదు. మీ ఇద్దరివి విరుద్ధ సంబంధంలని ఇంతకు ముందే చెప్పా కదా. చిత్తమంది పోనీ అగ్నిజలం వల్ల అందుజ అంటే ఏదో ఒక రకంగా మాయలో పడేయడానికి ఆ చిత్తం ఇన్ని మాటలు మాట్లాడుతుంది. కానీ ఈయన దృఢంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడా ఒప్పుకోవట్లేదు చిత్తం చెప్పిన దానికి. అగ్నిజలం వల్లే ఒకదానిచే మరొకటి నశింపజేయబడటం కానీ నీకు ఆత్మకు ఏర్పడటం లేదు, కాబట్టి అది కూడా కుదరదు పొమ్మన్నాడు ఆయన. ఓ చిత్తమా, నీవు ఆత్మ యొక్క ఛాయవే. ఈ ప్రపంచంలో ఆయా పదార్థాలు ఒకే గుణము కలిగి ఉన్నప్పుడు కలిసి ఉంటాయి, విశుద్ధ గుణములు కలిగి ఉన్నప్పుడు విడిపోతాయి. నీవు ఆత్మనే ఆశ్రయించు. ఆత్మ నుండి చ్యుతి పొందినప్పుడు నీవు కూడా ఆత్మవే అవుతావు అని చెప్పాడు ఆయన. అంటే నువ్వు కలవటం కాదయ్యా, నీవు ఎప్పుడైతే ఈ దేహ భావనకి పరబ్రహ్మం తెలిసిపోయి పరబ్రహ్మం దగ్గర ఉండిపోతాడో దేహభ్రాంతి పోయింది. చ్యుతి అంటే అది దేహభ్రాంతి నుండి, అప్పుడు నీవు ఆత్మవు అవుతావు అన్నాడు. చిత్తమంది మరి దృశ్య పదార్థంలో ఉనికి ఉంది కదా ఇంకా అనిపించారు. అప్పుడు వీతహవ్యుడు అంటున్నాడు, అంతర్దృష్టి జ్ఞానం చేత దృశ్య పదార్థం అంతా లేనిదే కదా. దృశ్యం రహితమైతే దుఃఖరహితము ఆత్మయే శేషిస్తుంది. అట్టి ఆత్మచే సంతుష్టి పొందు. నిరంతర ధ్యానముచే, ఇక్కడ నామస్మరణ తీసుకోండి, సమాధి నిష్ఠుడవై ఆత్మదర్శివై ఉండు. చిత్తమంది నేను కూడా సుఖము కొరకే దృశ్యమునందు వెతుకుతున్నాను అంది. మన మనసు అదే కదా, ఇలా చేయి, వాడి కాళ్ళు పట్టుకో, వీడి కాళ్ళు పట్టుకో, వీడిని కాకా పడితే సరి, వాడిని కాకా పడితే సరి, మన పనులు అవుతాయని అనుకో మనం, అదే సంగతి, అది అలాగే అంది. అప్పుడు వీతహవ్యుడు అంటున్నాడు, నీవు కనుక జడమాత్రములకు దేహ ఇంద్రియ దృశ్యములందు సంకల్పమును రజోగుణమును ఆశ్రయించుటచే చ్యుతి పొందడం ప్రారంభించావా, ఇహ అది నీకు నాకు కూడా దుఃఖప్రదమే. మిత్రమా, చిత్తమా, ఈ విషయం మనము మరువకూడదు. చిత్తమంది కర్తృత్వం అంతా ఆత్మేదేనే అంటున్నావు, మరి నాకు బోధించటం ఎందుకు? నీవు చెప్పదలుచుకున్నదే ఆత్మతోనే చెప్పుకో అందది. అప్పుడు ఈయన అంటున్నాడు, సంకల్ప వికల్పములకు చోటు ఉండనట్టి కల్పన అనే ధూళి ఏర్పడజాలనట్టి ఆత్మ యందు కర్తృత్వం సంభవిస్తుందా? ఆకాశమునకు కాళ్ళు చేతులు ఉంటాయి అని ఎవరైనా అంటే అర్థం ఉందా? అలాగే ఆత్మకు కర్తృత్వము సంభవించదు. అయితే ఆత్మయే తన యందు ఏకరూపంగాను అనేక రూపంగాను సంభవిస్తోంది. ఎలా సంభవం అంది చిత్తం. వీతహవ్యుడు చెప్తున్నాడు, సరే నీకు ఒక దృష్టాంతం చెప్తా విను. నీరే బుడగలుగా, తరంగములుగా, నురుగుగా, ఆవర్తములుగా, సుడులుగా సంభవిస్తోంది కదా. బుడగ గుండ్రంగా ఉంది కనుక జలం గుండ్రంగా ఉంటుందని ఎవరైనా అంటే ఒప్పుకుంటామా? ఆవర్తమనుకో, లేక తరంగానికో, లేక బుద్భుతమునకో ఆకారం ఉండవచ్చు, కానీ జలానికి ఆకారం ఉందా? లేదు కదా. అలాగే ఆత్మయే ఆత్మయందు ఆభాస మాత్రంగా జగద్రూపమై ఉన్నది. ఇన్ని నానా రూపాలు పొంది ఉందయ్యా, అంతే తప్ప అది నువ్వు ఒకటి కాదు. జలం మధ్యలో మండుచున్న బొగ్గు ఉండజాలదు. ఆత్మయందు రెండవ కల్పనయే సాధ్యము కాదు అని చెప్పేశాడు. అంటే మనం అంత దృఢంగా ఉండాలి. ఆలోచనలు వస్తున్నా, ఇంకోటి వస్తున్నా సరే, ఏ చెట్టును వేడిపో, అవతలికి ఉన్నది ఆత్మే, నేను ఆత్మ దగ్గరే ఉంటాను అన్న దృఢ సంకల్పం నీలో ఉండాలి తప్ప బేరతనం పనికి రాదు. అది ప్రశ్న వేస్తే నువ్వు జవాబు చెప్పే స్థితిలో ఉండాలి. ఉన్నది మీరు ఇంత చెప్పక్కర్లా, ఇక్కడ అంటే మనకు అర్థం కావడం కోసం ఇవన్నీ ఆయన లీలగా మనకి జరిగాయి. మనం ఏమన్నా ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనుకోండి అంతే. ఆలోచనలు ఎన్నన్నా రావచ్చు గాక, మీరు డీలా పడకూడదు. ఉన్నది బ్రహ్మమే,
ఎస్, నేను బ్రహ్మంలోనే ఉంటాను, బ్రహ్మ నిష్ఠయందే ఉంటాను అని మీరు నామాన్ని పదే పదే చెప్పండి, తప్పకుండా అది పారిపోతుంది. అప్పుడు చిత్తం అంది, ఆత్మ యొక్క కల్పనయే చిత్తం అనవచ్చా అంది. ఆత్మదేవుడు కల్పనారహితుడు, మనస్సు జడము అని చెప్పాడు ఆయన. సరే, ఇది అట్లా కోసం లేస్తూనే ఉంది. అప్పుడు ఆయన చెప్పాడు, కల్పన చేసే మనస్సే లేదు అని అనుకుంటున్నప్పుడు ఇహ కల్పన ఎక్కడిది? కాబట్టి ఈ సమస్తము విషయవర్జితమై నిత్య నిర్మలమైనట్టు చైతన్యమే అవుతుంది కానీ మరి ఇంకేమి కాదు. ఇక్కడ కల్పన లేదు, బద్ధము లేదు, ఆత్మ సంవిత్తు మాత్రమే సర్వదా అన్ని వైపులా వ్యాపించి ఉన్నది. అయితే నేను వేరు ఇది వేరు అనే కల్పన ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వీతహవ్యుడు అంటున్నాడు, ఎక్కడా లేదయ్యా, అనాది అయి రూపరహితమై సర్వవ్యాపకమైనట్టు ఆత్మ యందు నేను నీవు మొదలైనవి ఎవరు ఆరోపించగలరు? ఆకాశంలో ఎవరైనా అక్షరాలు రాయగలుగుతారా? కనుక నేస్తం చిత్తమా, నీవు ఆత్మ దృష్టిని అలవరుచుకో. ఆత్మ నిత్యోదయమైనట్టుది, సర్వ వస్తువులకు సారభూతము, అది దిక్కులన్నీ వ్యాపించి పరిపూర్ణము అవుతోంది. అట్టి ఆత్మను ప్రత్యక్షంగా గ్రహించనంత కాలం మిథ్యారూపమగు మృగ తృష్ణాజాలంలాగా చిత్తము జగత్తు మొదలైనవి అనుభవం కాగలవు. ఆత్మను నిగ్రహించామా, దుఃఖములన్నీ గ్రహించామా ఆత్మను మనం గ్రహించామా, దుఃఖములన్నీ ఉపశమించిపోతాయి. కనుక ఓ చిత్తమా, నీవు సుఖ దుఃఖ భ్రాంతిని మోక్షమును పొందాలనే అంటే ఆ దృఢ సంకల్పాన్ని వదిలిపెట్టకు. మామూలు ఈ దుఃఖ భ్రాంతి ఇది వదిలిపెట్టు, అసలైంది పట్టుకో. సుఖ దుఃఖ భ్రాంతిని మోక్షం పొందాలనే సంచలనను వదిలిపెట్టు. అటు ఇటుగా ఉండకు, రెండు కావాలని అనుకోకు, ఏదో ఒకటే పట్టుకో. మనస్సు చే బద్ధులు కావటం, చిత్తము చే నిరోధించబడటం ఇవన్నీ భ్రాంతియే గాని యథార్థం కాదు. సత్స్వరూపమగు ఆత్మ ఒక్కటే వాస్తవము. ఇక అప్పుడు ఆ యొక్క చిత్తము నోరు మూసుకుందిట. అందుకని మనము చాలా దృఢంగా ఉండాలి. ఆలోచనలు వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే వేలతనం పడకుండా ఆ ధైర్యాన్ని సడిలిపోనికుండాలి. ఎస్, ఉన్నది బ్రహ్మమే, నాకు బ్రహ్మమే కావాలి, ఎందుకంటే నేను బ్రహ్మముని కాబట్టి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోండి, ఆ ధైర్యమే మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. లేదా మళ్ళీ బేలతనం వచ్చేసింది అనుకోండి, మాయలో పడిపోతాము. కాబట్టి అలాంటివి రానివ్వకండి. అందరూ కూడా ఆత్మ ఎందే సుస్థిరులు అవ్వండి. శుభం భూయాత్. స్వస్తి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఆత్మ ఉన్నప్పుడు చిత్తం ఎక్కడ తల్లి? చిత్తమే బ్రహ్మమైన తర్వాత ఆత్మ కింద మారిపోతుంది కదా తల్లి. అంటే ఇప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలిసాక నామరూపాలు ఉండవు కదండి. అవును తల్లి. అది అట్లా అన్నమాట. అప్పటి వరకు మనం విడిగా దాన్ని నది అన్నాం. సముద్రంలో కలిసిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది అక్కడ ఏ నదులు కలిసాయో. అట్లా అందుకని మనస్సు ఎప్పుడైతే లయం అవుతుంది అంటారు అనమాట. ఇక అల్లే జాడలేదు దాన్ని, ఎందుకంటే అసలు లేనే లేదు కదా. దాని ఉనికి లేనప్పుడు ఆత్మ కింద అయిపోతుంది, అంతే కదా తల్లి. అంతే. పాదవందనం తల్లి. ఇంకేంటి సంగతులు? ఏం సందేహాలు లేవమ్మా. అంతా మౌనమే నీ భాష. పాట పాడమనాలా? ఎవరిని? నువ్వు పాడు. ఎవరు పాడతారైతే పాటలు? పాడువారు ఎవరు? ఎవరు నోరెత్తారు చూడు. నాగరాణి శ్రీమాతం గారు. నాగరాణి అమ్మా. అమ్మా బుసగొట్టు బుసగొట్టు. ఆంటీ గురువు గారు ఏం నిద్రపోరు, జోలపాట పాడతారు. ఈరోజు విష్ణు అమ్మ ఛాన్స్. విష్ణు పాట పాడితే ఇంకా నేనంతే. మేము వింటామమ్మా. సరే, మీరు వింటే కావాలంటే మీ ఇంటికి పిలిపించుకుని వినండి, నాకు సంబంధం లేదు కానీ. సరే, ఇప్పుడు నువ్వు పాట పాడవా? నాకు తెలీదు, మీ అమ్మాయి అడిగింది, విష్ణు అడిగింది. శ్రీనివాస మీ
మీ శ్రీనివాస్కి బావా బా అమ్మ ఒక విన్నపం అమ్మా, అమ్మ ఒక విన్నపం అమ్మా. చెప్పండి. మీరు శ్రీనివాస్ గారు అనకండి అమ్మా, శ్రీనివాస్ అనండి అమ్మా. సరే 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 ఓకే. అమ్మా అన్ని వచ్చిన పాటలే, పాత పాటలేనమ్మా, మీ ముందు పాడిన పాటలేనమ్మా, కొత్త ఏమి రావు నాకు. కొత్త నేనేంటా కొత్త పాట పాడమన్నాను ఇప్పుడు నేను, డిస్కో పాట ఏది పాడినా వింటాం. తులసి దళాలతో తులతూగుతానంటివి, తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. యమునా నది తీరములో రాసలీలలాడుటకై, యమునా నది తీరములో రాసలీలలాడుటకై, రాధమ్మను నేను కానురా కన్నయ్యా, అంత ప్రేమ నాకు లేదురా కృష్ణయ్యా. తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. తన హృదయమునే కోవెలగా చేయుటకై, తన హృదయమునే కోవెలగా చేయుటకై, మీరాను నేను కానురా కన్నయ్యా, అంత శక్తి నాకు లేదురా కృష్ణయ్యా. తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. సంసారము వదిలేసి సంకీర్తన చేయుటకై, త్యాగయ్యను నేను కానురా కన్నయ్యా, అంత శ్రద్ధ నాకు లేదురా కృష్ణయ్యా. తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. వెన్న ముద్దలను కలిపి గోరు ముద్దలు తినిపించగా, వెన్న ముద్దలను కలిపి గోరు ముద్దలు తినిపించగా, యశోదమ్మ నేను కానురా కన్నయ్యా, అంత నోము నోయలేదురా కృష్ణయ్యా. తులసి దళాలతో తులతూగుతానంటివి, శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా, అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. సంసార సముద్రములో సంపూర్తిగా మునిగినాను, సంసార సముద్రములో సంపూర్తిగా మునిగినాను, భక్తి అనే తట్టు వేయరా కన్నయ్యా, ముక్తి అనే ఒడ్డు చేర్చరా కృష్ణయ్యా. భక్తి అనే తెడ్డు వేయరా కన్నయ్యా, ముక్తి అనే ఒడ్డు చేర్చరా కృష్ణయ్యా.
తులసీ దళాలతో తులతూగుతానంటివి శ్రీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా. పాదాభివందనాలమ్మా. చాలా బాగుంటుంది ఈ పాట అమ్మా, అసలు నిజంగా చాలా బాగుంది. ఓకే, రేపు ఇంకెవరైనా పాడతారా? రోజుకొకళ్ళు పాడాలి అందరూ. రేపు ఎవరు పాడతారు? మీరు వినగలరా? ఎందుకు వినకపోతే మ్యూట్ లో పెట్టి అవతల పోతా. పాడు, మరీ అంత బెదిరించి పాడకండి. కాస్త పాడే జ్ఞానం ఉన్నవాళ్ళు పాడండి. చాలా మంది ఉన్నారు మన దాంట్లో పాడేవాళ్ళు. అవునమ్మా, పాదాభివందనాలమ్మా. సారీ. రేపు శ్రీనివాస్ పడతారా? అమ్మా లేదమ్మా, ఏదో మీ మాట వినపడింది అందుకని. ఓకే, రేపటికి ఎవరో ఒకళ్ళు రెడీ అవ్వండి. శుభం భూయాత్. చలో. పాదాభివందనాలమ్మా.